హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికే స్తోత్రములు నాయన. మా మధ్యలో నువ్వు సంచరిస్తున్నావు ప్రభువా. యేసయ్యానికే స్తోత్రం, స్తోత్రం. ఓలే బేలే ఓలే బేలే then all things are possible. Only believe, my Lord, I believe, my Lord, I believe that all things are possible. My Lord, I believe, my Jesus is here. Amen. My Jesus is here, and all things are possible. My Jesus is here. My Jesus is here. My Jesus is here, and all things are possible. My Jesus is here. Amen. Praise the Lord. దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. లెట్స్ స్టాండ్ అప్. మనందరం లేచి నిలబడదాము. యు లవ్ ద లార్డ్. మీరు ప్రభుని ప్రేమిస్తున్నారా? ఆమేన్. హల్లెలూయా. లూకాసు సువార్త 17వ అధ్యాయము. పద్నాలుగో అధ్యాయం, క్షమించండి, లూకాసు వార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుకుందాము. లూకాసు వార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. పదిహేనవ వచనం. ఆయనతో కూడా భోజన పంక్తిన కూర్చుని వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లా నేను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నేను వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేననెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు
తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నువ్వు త్వరగా పట్టణపు వీధులలోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతట దాసుడు, ప్రభువా నాతో మాట్లాడు, ఈ విందుకు నువ్వు మమ్మల్ని ఆహ్వానిస్తున్నావు. ఇప్పుడు విందు జరుగుతున్నది. యస్, వివాహ విందు జరుగుతున్నది, ఆత్మ సంబంధంగా జరుగుతున్నది. అవును ప్రభువా, ఈ వివాహ విందులోనికి ఎవరు రావాలని నువ్వు నిర్ణయించావో, ఎవరు ముందుగా నిర్ణయించబడ్డారో వారు మాత్రమే వస్తారని మాకు తెలుసు ప్రభువా. అందుకే ఈరోజు నీ పిల్లలమైన మేము ఎంతో ధన్యులమై ఉన్నాము. ఎందుకంటే మేము ముందుగా నిర్ణయించబడ్డాం. ఈరోజు మేము ఏకైక మనిషి కుమారుని శరీరమును తినుటకు, ఆయన రక్తమును త్రాగుటకు మేము ఏర్పరచబడి ఎన్నుకోబడిన ప్రజలమై ఉన్నాం. అందుకే నువ్వు మాతో ఖచ్చితంగా ఈ విందులో మేము పాల్గొనే కృపను మాకు దయచేయి. అవును ప్రభా, మీ బల్ల యొద్దకు మేము వచ్చి ఉన్నాం. ఓ ప్రభువా, మేము ఈ విందును తిరుచి ఉండగా, ప్రభువా నీ వాక్యమును భుజిస్తూ ఉండగా, నీ పరిశుద్ధాత్మతో ప్రభువా మేము నింపబడుతూ ఉండగా, నీ జీవము చేత మేము నింపబడుతూ ఉండగా, నీలో మేము భాగమై ఉన్నామని, నీ వారిగా మేము మారిపోతున్నామని, నీ సొత్తైన ప్రజలుగా మేము ఉంటున్నామని, మరొకసారి మేము రాజులైన యాజక సమూహముగా ప్రభువా నువ్వు మమ్మల్ని చేస్తున్నామని ఓ దీని వలన మాకు అర్థమవుతున్నది ప్రభువా. అందరు మరి నీకు వందనాలయ్యా. రాజును రంగంపైకి దిగొచ్చినందుకు స్తోత్రం. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడు. మాకు కావలసిన వర్తమానము ఈ రాత్రి మాకు దయచేయమని, నీ వాక్యమును మాకు విరిచి వడ్డించమని. ఈ విందులో మేము పాల్గొంటున్నాం, మేము ధన్యులమై ఉన్నాము. ఎవరెవరు పాల్గొంటున్నారో వాళ్ళందరూ ధన్యులై ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ లేఖనం ఏదైతే మేము చదువుతున్నామో అది ఇప్పుడు నెరవేరిపోతున్న కాలంలో ఉన్నాము. నేడు ఈ లేఖనము మా కనుల ఎదుట మా జీవితములలోనే నెరవేరు జరుగుతూ ఉన్నది. నీ వధువు జీవితంలో, నీ పెళ్లి కుమార్తె జీవితంలో అది ఇప్పుడు నెరవేరిపోతున్నది ప్రభువా. అందరు బట్టి నీకు స్తోత్రాలు. అందుకే నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బీ సిట్ డౌన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రేమైన దేవుని పిల్లలారా, కృతజ్ఞత కూడిక ఇది కూడా ఒక విందే. కృతజ్ఞత కూడిక కూడా ఒక విందే. కరెక్టేనా? దట్స్ రైట్. అందుకే నేను ఈరోజు దీనిపైన చెప్పాలని ఒక చిన్న ఆలోచన దేవుడు నాకు ఇచ్చున్నాడు. అందుకే నేను ఇప్పుడు దీనిపైననే బోధించబోతున్నాను. హల్లెలూయా. ఆమేన్ అంటారా? మరి మీరు జాగ్రత్తగా ఇక్కడ నేను చెప్తున్న దాన్ని చూడాలని నేను కోరుతున్నాను. ఆమేన్. లెట్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మనే మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. మరి దీన్ని కొంచెం నేను ప్రవక్త చెప్పిన కొటేషన్స్ నుండి నేను మాట్లాడాలని నేను కోరుతా ఉన్నాను. అందుకే నేను ఇప్పుడు దీన్ని ప్రవక్త చెప్పిన మెసేజ్లో నుండే నేను మీకు బోధించబోతున్నాను. ఆమేన్. సో లెట్స్ సీ వాట్ ప్రొఫెట్ సేస్. ప్రవక్త ఏం చెప్పాడో మనం చూద్దాం. అండ్ ఐ బిలీవ్ దట్, నేను నమ్ముతున్నాను ద హోలీ గోస్ట్ ఈజ్ హియర్. పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. మరి ఆ పరిశుద్ధాత్మనే ఇప్పుడు మనకు సమస్తమైన విషయాలు మనకి ఇప్పుడు మాట్లాడతాడని నమ్ముతున్నాను. జస్ట్ ఎ మినిట్.
మెసేజ్ పేరు ఏ వెడ్డింగ్ సప్పర్. ఏ వెడ్డింగ్ సప్పర్ అంటే ఒక వివాహ రాత్రి విందు. సప్పర్ అంటే రాత్రి. వివాహ రాత్రి విందు మెసేజ్ పేరు. 1956 10వ నెల 6వ తారీఖున చెప్పాడు. 1956 10వ నెల 6వ తారీఖున చెప్పాడు. ఇందులో నుండి నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. జాగ్రత్తగా మీరు వాక్యమును మీరు వినాలని నేను కోరుతా ఉన్నాను. ఆమేన్. ఈ మెసేజ్లో ప్రాఫెట్ గారు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడు దాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. ఈ మెసేజ్ 27 పారాగ్రాఫ్, 27వ పారాగ్రాఫ్. ప్రవక్త గారు దీన్నే తీసుకున్నాడు. మనం చదివిన లేఖనాన్నే ప్రవక్త గారు కూడా తీసుకొని ఆయన దీని గురించే మాట్లాడుతున్నాడు. మనం ఏ లేఖనం చదివినామో అదే లేఖనం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దాన్నే నేను ఇప్పుడు ఇక్కడ చదువుతున్నాను ఈ మెసేజ్లో. ఈ మెసేజ్లో ఒకటి, నెక్స్ట్ ఇంకొక మెసేజ్లో కూడా ప్రవక్త గారు ఏదంటే నీ జీవితము సువార్తకు తగినట్టుగా ఉన్నదా, ఆ మెసేజ్లో కూడా ప్రవక్త బ్రెన్హామ్ గారు దీన్ని ముఖ్యాంశంగా తీసుకున్నారు. దీన్ని ఇప్పుడు మనం చదివిన లేఖనాన్ని ముఖ్యాంశంగా తీసుకున్నాడు. దాంట్లో కూడా మనం కొన్ని కొటేషన్స్ చూద్దాం. ప్రస్తుతం మాత్రం ఇది చూడండి. ఈ మెసేజ్ దేవుని గొప్ప విందు. ఇది దేవుని యొక్క గొప్ప విందుగా ఉన్నది. మరి అంతేకాకుండా ఇది మనం ఏం చూస్తున్నామంటే పెళ్లి విందుగా ఉన్నది. పెళ్లి రాత్రి విందుగా ఇది వెడ్డింగ్ సప్పర్. ఇక్కడ ఏదైతే ప్రవక్త గారు చెప్తున్నాడో దాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఓకే, ఈ మెసేజ్ కంటే ముందు నేను అది చదవాలని అనుకుంటున్నాను. ఏది ప్రొఫెట్ గారు చెప్పిన ఫస్ట్ దాని గురించే నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఈజ్ యువర్ లైఫ్ ఈజ్ వర్త్ టు ద గాస్పల్. అది చదివినాక ఇది చదువుదాము, క్షమించండి, అది చదివినాక ఇది చదువుదాము. ఇందులో 22వ పారాగ్రాఫ్లో ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు మీ బైబిల్ని త్రిప్పండి. పరిశుద్ధ లూకా సువార్త మనం 14వ అధ్యాయం 16వ వచనం నుండి కొన్ని వచ్చిన మన అంశంగా తీసుకొని రాబోయే 30 లేదా 45 నిమిషాల పాటు వాటిని ధ్యానిస్తాము అని చెప్తూ ఫస్ట్ లేఖనం చదివాడు ప్రవక్త. తర్వాత 23వ పారాగ్రాఫ్లో అంటున్నాడు, ఇప్పుడు గమనించండి, 3 ఈడుపులు మొదటిగా పిలువబడిన వారు నిరాకరించిరి. ఇప్పుడు గమనించండి, 3 ఈడుపులు. ప్రవక్త దీన్ని దేంతో పోలుస్తున్నాడంటే 3 సార్లు పిలుపులు వచ్చినాయి కదా. 3 సార్లు వెళ్ళాడు దాసుడు. 3 సార్లు వెళ్ళాడండి దాసుడు పిలవడానికి. వింటున్నారా? ఎన్నిసార్లు వెళ్ళాడు? 3 సార్లు దాసుడు పిలవడానికి వెళ్ళాడు. 3 టైమ్స్. ఒకటో 17వ వచనంలో వెళ్ళాడు, రెండవదో 21వ వచనంలో వెళ్ళాడు, మూడవదో 23వ వచనంలో వెళ్ళాడు. 3 టైమ్స్ రాజు విందుని ఏర్పాటు చేశాడు. ఫస్ట్ 17వ వచనంలో మొదటిసారిగా దాసుని పంపించాడు. తర్వాత మళ్ళీ 21వ వచనంలో మళ్ళీ పంపించాడు. మళ్ళీ 23వ వచనంలో మళ్ళీ పంపించాడు. ఇప్పుడు దీని గురించి మాట్లాడుతూ ప్రవక్త బ్రెన్హామ్ గారు అంటున్నాడు, ఇప్పుడు గమనించండి, 3 ఈడుపులు. 3 సార్లు వెళ్ళడం అంటే 3 ఈడుపులు, 3 లాగడాలు. వింటున్నారా? ఈడ్పు, పుల్, ఇంగ్లీష్లో పుల్, 3 పుల్స్. ఈడుపు అంటే లాగడం, ఆకర్షించుకోవడం. ఈడుపు అంటే లాగడం, ఆకర్షించుకోవడం. ఈడుపు అంటే అర్థమైందని అన్నది. సో ఇప్పుడు 3 సార్లు అక్కడ 3 ఈడుపులు జరుగుతున్నాయి. మొదటిగా పిలువబడిన వారు నిరాకరించిరి. ప్రవక్త అంటున్నాడు 23వ పారాగ్రాఫ్లో, నీ జీవితం సువార్తకు తగినట్టుగా ఉన్నదా. 1963 6వ నెల జూన్ నెల 30వ తారీఖు సాయంత్రం చెప్తున్నాడు. ఇది మీరు హబ్లో చూడొచ్చు, హబ్లో ఉంది ఇది. 1963 6వ నెల 30వ తారీఖు సాయంత్రం 23వ పారాగ్రాఫ్లో అంటున్నాడు,
ఇప్పుడు గమనించండి, 3 ఇడుపులు. మొదటిగా పిలువబడిన వారు నిరాకరించిరి, రెండవదిగా స్వస్థత పిలుపు అనగా కుంటివారు గ్రుడ్డివారు పిలువబడిరి, మూడవదిగా ఏ భేదము లేకుండా అందరికీ ఆహ్వానం పంపబడినది. ప్రవక్త ఈ ఉపమానాన్ని ఆయన ప్రస్తుత కాలములో ప్రవక్త యొక్క పరిచర్యలో జరుగుతున్న దానిని పోల్చి చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఈ ఉపమానం ఏదైతే ఇక్కడ మనం చదివినామో లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఆ 15వ వచనము నుండి మనం చదివినామో 16వ వచనము నుండి, ఆ ఉపమానములో మనము ఆ విందును గూర్చి, సిద్ధపరచబడిన విందును గూర్చి, మరియు ఆ విందును సిద్ధపరిచిన మనుషుడు తన దగ్గర ఉన్న ఒక దాసుని ఆహ్వానం కొరకు పంపించడం. ఎవరైతే మొదటిసారి 17వ వచనంలో ఆయన వెళ్ళాడు, మొదటిసారి వారు ఆహ్వానాన్ని త్రోసివేశారు. ఈ మొదటిసారి వారు ఆహ్వానం ఎవరైతే త్రోసివేశారో వారి గురించి ఏమంటున్నారంటే, మొదటిగా పిలువబడిన వారు నిరాకరించిరి. వింటున్నారా? మొదటిగా పిలువబడిన వారు నిరాకరించిరి. 17వ వచనంలో ఆ దాసుని పంపాడు, ఈ లూకాసు వార్త 14వ అధ్యాయం 17వ వచనంలో. మళ్ళీ రెండవదిగా స్వస్థత పిలుపు అనగా కుంటివారు గ్రుడ్డివారు పిలువబడిరి. దట్ ఈస్ అదేంటిదంటే స్వస్థత పిలుపు, అది స్వస్థత ఈడ్పు. పరిచర్య ఏంటంటే స్వస్థత ఈడ్పు. వింటున్నారా? అది ప్రాఫెట్ చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ కూడా మనం చూస్తున్నాగా కుంటివారిని గుడ్డివారిని అందరినీ తీసుకొని రమ్మంటున్నాడు రెండవసారి ఆ 21వ వచనంలో. కరెక్టేనా కాదా? తర్వాత మూడవదిగా ఏ భేదం లేకుండా అందరికీ ఆహ్వానం పంపబడినది. ఏ భేదం లేకుండా 23వ వచనంలో రాజమార్గాలలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతం చేయమంటున్నాడు. ఏ భేదం లేకుండా అందరికీ ఆహ్వానం. అది 3వ ఈడ్పు. వింటున్నారా? నేను చెప్పే అర్థమవుతుందా? ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ప్రాఫిట్ మినిస్ట్రీ అర్థం కావాలి. ఏమర్థం కావాలి బ్రదర్? ప్రాఫిట్ యొక్క పరిచర్య మనకెందుకు బ్రదర్? మరి ఆ పరిచర్యలో నువ్వు ఎక్కడున్నావు అనేది నీకు ఎట్లా తెలియాలి? ఎక్కడ ఆహ్వానించబడ్డావు నీకు ఎట్లా తెలియాలి? అమ్మనంటారా? నెక్స్ట్ ప్రవక్త అంటున్నాడు, మూడవదిగా ఏ భేదం లేకుండా అందరినీ ఆహ్వానం పంపబడినది. ఈ ఉపమానముకు దగ్గరగా ఉండే మరో ఉపమానం మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 నుండి 10 వచనములలో ఉన్నది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నా అంశం నీ జీవితము సువార్తకు తగినట్టుగా ఉన్నదా? ఓకే, ప్రవక్త అక్కడైతే ఇంటికి వెళ్ళి చదవమన్నాడు, ఎందుకంటే ఆయన అంశం మీద మాట్లాడుకుంటూ వెళ్ళిపోవాలని. కానీ మనం చదువుదాం మత్తయి సువార్త. ఒకసారి దీన్ని ఇట్లనే ఉంచేసి, అందరు కూడా దీన్ని ఇలాగనే ఉంచేసి, మత్తయి సువార్త 22వ అధ్యాయము అందరు కూడా చూడండి ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుండి చదువుదాం. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధించబడినవి అంతయు సిద్ధంగా ఉన్నది. పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు, మరొకడు తన వర్తకమునకు అంటే వ్యాపారం, వర్తమునకు వెళ్ళిరి. వింటున్నారా? అంటే వ్యాపారం, ఒకరికొకరు వ్యాపారం చేస్తారు చూడు, వర్తకము. ఆ వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడు అతడు, పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు, కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారందరినీ పెళ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లి శాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి
అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితమని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలపటి చీకట్లోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుడు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. ఏసి ఉపమానం చెప్పుడుతోటే, ఈ ప్రసంగం చెప్పుడుతోటే అప్పుడు 15వ వచనంలో అంటాడు, అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయించు మొదలుపెట్టారు. ఇక ఆయనను శోధించడం మొదలుపెట్టారు. ఇక పరిసయ్యులు వీళ్ళు వచ్చి మాటలలో చిక్కు పెట్టాలని, మాటలలో వింటున్నారని చెప్పింది. సో ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఇక్కడ లూకా సువార్త 14వ అధ్యాయములో 16వ వచనం నుండి ఉన్న ఉపమానము దీనికి దగ్గర పోలికగా ఉన్నది మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. సో ఇప్పుడు మనం ఈ రెండు చూడబోతున్నాం. సమయం మనకు అనుమతించినంత వరకు ఈ రెండింటిని చూద్దాం. అవునంటారా? అఫ్ కోర్స్ మనం పూర్తిగా చూడలేమని నాకు తెలుసు, బట్ వీ విల్ ట్రై టు సీ సమ్ ఆఫ్ ద థింగ్స్. కొన్ని విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రవక్త ఇక్కడ చెప్పాడు, నీ జీవితం సువార్తకు తగినట్టుగా ఉన్నదా అని. 24వ పారాగ్రాఫ్లో ఆయన అంటున్నాడు, ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ మనం చదివిన లూకా సువార్త ఈ 14వ అధ్యాయంలో 16వ వచనం నుండి మనం చదివిన ఉపమానం ప్రవక్త గారు ఈ మెసేజ్లో చదివాడు, నీ జీవితం సువార్తకు తగినట్టుగా ఉన్నదా అని. ఆ మెసేజ్లో చదివి దాంట్లో అదే ముఖ్యాంశంగా నేను తీసుకుంటున్నానని చెప్తూ అక్కడ 3 ఇడుపుల పరిచర్య ఉన్నదని చెప్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? మరి ఈ ఉపమానానికి చాలా దగ్గరగా ఉన్న ఉపమానం ఏదంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 నుండి 10 వచనాలలో ఉన్న ఈ ఉపమానం దీనికి దగ్గరగా ఉన్నది అంటున్నాడు. అవునంటారా? సో ప్రవక్త అంటున్నాడు, అది మీరు ఇంటికి వెళ్ళని చదువుకోండి అని చెప్పి ఇప్పుడు ఆయన లూకా సువార్త 14వ అధ్యాయంలో ఆ 15వ వచనం నుండి ఏదైతే ఆయన 16వ వచనం నుండి ఏదైతే ఆయన ఉపమానం చదివాడో దాన్ని వివరించడం మొదలుపెట్టాడు ఆయన. అవునంటారా? ఇప్పుడు ఆయన అంటున్నాడు 24వ పారాగ్రాఫ్లో, దేవుని వాక్యం వినకుండా ఆయన ఆహ్వానం నిరాకరించి మానవుడు ఎప్పుడు నెపములు అంటే సాకులు చెప్పుచున్నాడని యేసు ఇక్కడ చెప్పుచున్నాడు. బాగేనండి. ఎందుకు బుధవారం మీటింగ్కి వస్తలేరు? ఎందుకు శనివారం మీటింగ్కి వస్తలేరు? ఎందుకు ఉపవాస ప్రార్థనకు వస్తలేరు? మీ సీన్ ఇక్కడ చూపిస్తాను నేను, మీ దృశ్యాన్ని నేను ఇక్కడ చూపిస్తాను. బుధవారం కూటాలకు రాకపోవడం, శనివారం కూటాలకు రాకపోవడం, ఉపవాస ప్రార్థన కోడికలకు రాకపోవడం, ఏంటిది పరిస్థితి? ప్రవక్త అంటున్నాడు, దేవుని వాక్యం వినకుండా ఆయన ఆహ్వానమును నిరాకరించి మానవుడు ఎప్పుడు నెపములు చెప్పుచున్నాడని యేసు ఇక్కడ చెప్పుచున్నాడు. ఎందుకోసలే పాస్టర్ గారు నాకు చిట్టి కట్టేది ఉంది, పాస్టర్ గారు నేను బిజినెస్ పెట్టాను, పాస్టర్ గారు నేను వ్యాపారం చేస్తున్నాను, పాస్టర్ గారు నాకు ఉద్యోగం ఉంది, పాస్టర్ గారు నాకు ఓవర్ టైం ఉంది, పాస్టర్ గారు నాకు ఇది ఉంది, పాస్టర్ గారు నాకు ఆ రోజే ఫంక్షన్ ఉంది, పాస్టర్ గారు ఆ రోజే నాకు వేరే విందు ఉంది, పాస్టర్ గారు మా చుట్టాలలో విందు ఏదో కార్యక్రమం ఉంది, పాస్టర్ గారు. నెపములు, సాకులు. పిలుస్తున్నది దేనికోసం? విందు కోసం. విందు ఏంటిది? దేవుని వాక్యం. ఇక్కడ ప్రవక్త అదే అంటున్నాడు కదా, దేవుని వాక్యము వినకుండా. ఇప్పుడు మీకు ఆహ్వానం దేనికి చేయబడుతున్నది? విందు కోసం. ఉపమానంలో ఏంటిదండి? విందు. విందు అంటే ఏంటిది? ఇక్కడ వాక్యం వినడం. విందు అంటే వాక్యం వినడం. నేనంటలేను, ప్రవక్త అంటున్నాడు ఇక్కడ. దేవుడు వాక్యమును వినకుండా నెపములు మానవుడు ఎప్పుడు నెపములు చెప్పుచున్నాడని యేసు ఇక్కడ చెప్పుచున్నాడు. ఇది దేవుని విందని దృఢంగా తెలిసినప్పటికీ నెపములు అంటే సాకులు చెప్పుచునే ఆయన ఆహ్వానమును తిరస్కరించి తప్పించుకొనుచున్నారు. ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించి తప్పించుకొనుచున్నారు. దేవుడి వాక్యం వినకుండా. దేవుని వాక్యం ఏంటిది? విందు. ఇది దేవుని విందని దృఢంగా తెలిసినప్పటికీ నెపములు చెప్పుచునే ఆయన ఆహ్వానం తిరస్కరించి తప్పించుకొనుచున్నారు. మత్తయి 22వ అధ్యాయంలో కూడా ఇట్టి రీతిగానే నెపములు చెప్పిన వారిని మీరు చూడగలరు. చదివినంగా మనం
అక్కడ కూడా నెపములు చెప్పినలా, అక్కడ కూడా సాకులు చెప్పారా? వినబడతలేదు నాకు. సేమ్ ఇప్పుడు పాస్టర్స్గా మా బాధ అదే. సేవకులుగా మేము ఆవేదన పడుతున్నది అదే. విశ్వాసుల కోసం మీటింగ్లు పెడుతున్నాం. విశ్వాసులకు మంచి మంచి సబ్జెక్ట్స్ బోధించాలని, వాళ్ళకి మంచి మంచి విందుని ఇవ్వాలని. సబ్జెక్ట్స్ అంటే విందు, రకాలు, కూరలు. వింటున్నారా? రకాలు విందు, వాక్యం ఇవ్వాలని మేము చూస్తున్నాం. కానీ విశ్వాసులు ఏం చేస్తున్నారు? నెపములు చెప్తున్నారు, సాకులు చెప్తున్నారు. పాస్టర్ గారు నేను ఊరికి పోయాను, పాస్టర్ గారు నేను ఇది పోయాను, పాస్టర్ గారు నేను అది పోయాను. చూసినావా? నెపములు, సాకులు. పాస్టర్ గారు నేను బిజీగా ఉన్నాను, పాస్టర్ గారు నాకు వ్యాపారంలో బిజీగా ఉన్నా, లేకపోతే ఉద్యోగంలో బిజీగా ఉన్నా. ప్రవక్త అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, ఇది దేవుని విందని దృఢంగా తెలిసినప్పటికీ నెపములు చెప్పుచేనే ఆయన ఆహ్వానమును తిరస్కరించి తప్పించుకొనుచున్నారు. ఈరోజు ఎంతమంది ఆ విధంగా ఉన్నారో ఆలోచించండి. ఈరోజు ఎంతమంది చర్చిలో ఆ విధంగా ఉన్నారో ఆలోచించండి. మత్తయి 22వ అధ్యాయంలో కూడా ఇట్టి రీతిగానే నెపములు చెప్పిన వారిని మీరు చూడగలరు. అన్ని యుగములలో ఇదే రీతిగా జరుగుతున్నది అని ఇప్పుడు ప్రవక్త ఇంకో దగ్గరికి వెళ్ళాడు. ద్రాక్ష తోట యజమాని తన దాసులను ద్రాక్ష పంటను సమకూర్చుకొని రమ్మని పంపగా వారు ఆ దాసుని తరిమివేశారు. రెండవ దాసుని రాళ్లతో కొట్టారు. ఆ విధంగా దేవుడు ఒకరి తర్వాత మరొకరిని పంపుచూ వచ్చాడు. ఎందరినో పంపాడు, కానీ ఫలితం శూన్యం. కడసారి రాజు తన కుమారుని పంపెను. వారు ఆ కుమారుని చూచి, వీడు వారసుడు గనక వీడిని చంపుదుము రండని ఆలోచన చేసింది. అప్పుడు ఆ రాజు ఆ హంతకులను వధించి వారి పట్టణములను దహించమని చెప్పినట్టుగా యేసు పలికెను. 25వ పారాగ్రాఫ్. దేవుడు ఒక ఆహ్వానం ఇచ్చినప్పుడు ఎవడైనను దానిని తిరస్కరించిన ఎడల తీర్పు తప్ప మరేమీ వానికి మిగలదు. సిస్టర్, ఆహ్వానం అంటే ఏందనుకుంటున్నారు మీరు? ఆదివారం రోజు మేము అనౌన్స్మెంట్ చేస్తాం చూడు, పలానా మీటింగ్ ఉంది అందరూ రండి. బుధవారం మీటింగ్ ఉంది అందరూ రండి. శనివారం మీటింగ్ ఉంది అందరూ రండి. పలానా మీటింగ్ ఉంది, స్పెషల్ మీటింగ్, అందరూ రండి. ఆహ్వానం. దేవుడు మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడు? ఆహ్వానం ఇస్తున్నాడు ఆయన. ఆహ్వానం ఇచ్చినప్పుడు ఎవడైనాను దాన్ని తిరస్కరించిన ఎడల ఎట్లా తిరస్కరిస్తాడు? సాకులు, నెపములు. ఏం చెప్తాడు? సాకులు, నెపములు చెప్తా ఉంటాడు. నాకు ఈ పని ఉంది, నాకు ఆ పని ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు వ్యాపారం ఉంది, నేను ఇడిపోవాలా, నేను అడిపోవాలా, అదిగో వీళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళ పుట్టినరోజు, వాళ్ళ పుట్టినరోజు. నెపములు, సాకులు. ఈ నెపములు, సాకులు చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తిరస్కరిస్తున్నారు. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, దేవుడు ఒక ఆహ్వానమును ఇచ్చినప్పుడు ఎవడైనా దాన్ని తిరస్కరించిన యెడల తీర్పు తప్ప మరేమీ వానికి మిగలదు. నేను ప్రవక్త అంటున్నాడు, పాస్టర్ గారు నీకు నా పరిస్థితి తెలవదా? నేను చిట్టి కట్టాలని మీకు తెలవదా? పాస్టర్ గారు నేను ఇంటి రెంట్ కట్టాలని మీకు తెలవదా? పాస్టర్ గారు నాకు ఇది ఉంది, అది ఉంది, అవన్నిటికీ నేను బాధ్యత కలుగున్నాను, అవన్నీ నేను చేయాలి కదా. అలాంటప్పుడు వారం మధ్యలో కూటాలకు నాకెక్కడ కుదురుతుంది? కొన్నిసార్లు ఆదివారం కూడా నాకు కుదరదు. తీర్పు తప్ప నీకేం లేదు. ఐఎమ్ సారీ టు టెల్. నేను చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నా, కానీ నేను చెప్పాల్సింది చెప్తానా, ఎందుకంటే ప్రవక్త చెప్పాడు కాబట్టి. ఇలా దేవుని ఆహ్వానం నీకు వచ్చిన తర్వాత, ఆదివారం రోజున పాస్టర్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత, పలానా రోజు మీటింగ్ ఉంది, పలానా తారీఖున మీటింగ్ ఉంది అని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నీకు ఆహ్వానం వచ్చింది. ఇప్పుడు దేవుని ఆహ్వానం. ఆహ్వానము విని కూడా నువ్వేదో ఒక నెపములు, ఏదో ఒక సాకులు చెప్పి నువ్వు తప్పించుకున్నావనుకో, తిరస్కరించినవనుకో, తిరస్కరించుతున్నావనుకో, నీకు దేవుని తీర్పు తప్ప ఇంకేది మిగలదని ఇక్కడ ప్రవక్త అంటున్నాడు. నేనంటలేను సుమా, ప్రవక్త అంటున్నాడు. ఇప్పటివరకు నేను ప్రవక్త చెప్పిందే చెప్పినా, ఇప్పుడు కూడా అదే చెప్తాను.
తీర్పు తప్ప మరేమి మనకు మిగలదు. ఎందుకనగా కృపా కంచెను అతడు దాటి ఉన్నాడు. వాట్? మీటింగ్ రాకపోతే కృపా కంచెను దాటడమా? కంచె అంటే తెలుసుగా, కంచె తెలుసుగా మీకు. కృప అనే కంచె వేశాడు దేవుడు విశ్వాసకి, అది దాటొద్దు మనం. ఇంకో మెసేజ్లో అంటాడు కృప అనే గీత. ఏంటిది? కృప అనే గీత. ఆ గీతను దాటకూడదు అంటాడు ప్రాఫెట్. చూడండి, ఆహ్వానం తెలియజేయబడినప్పుడు రాకపోతే నువ్వు కృపా గీతం దాటడమే అని ప్రవక్త అంటున్నాడు. నేనంటలేను, మళ్ళీ చెప్తున్నా. కృపా గీతం దాటితే ఏంటిది బ్రదర్? సింపుల్, తీర్పు తప్ప ఏం లేదు. కృప నిరాకరించిన వాడు తీర్పు. ఇంతకు కృప ఏంటిది? కృప కంచెని ఎందుకంటున్నాడు ప్రవక్త? మన విందంటే కృపనే కదా, వాక్య విందంటే కృప కాదా? ఆయన మనిషి కుమారుని శరీరమును తినే కృపను మనకిచ్చాడు. ఆయన కృపను, కరెక్టేనా? ఆ ఏకైక మనిషి కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగే కృపనిచ్చాడు ఆయన మనకిప్పుడు. ఏంటి మీటింగ్లో ఏం జరుగుతుంది? నువ్వు ఏకైక మనిషి కుమారుని శరీరం తింటున్నావు, ఆయన రక్తాన్ని తాగుతున్నావు. నువ్వు వాక్య రూపములా, దేవుని వాక్య రూపంలో నువ్వు ఇప్పుడు దాన్ని తింటున్నావు, తాగుతున్నావు. మొదటి రాకళ్ళు అదేనా? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ఎలా తినమన్నాడు ఆయన? వాక్యం. యోహాను ఎలా తిన్నాడు? ప్రకటన 10వ అధ్యాయం 8 నుండి 11 వచనాలలో వాక్యం, గ్రంథాన్ని, వాక్యం. కరెక్టేనా? మనం వాక్యాన్ని తింటున్నాం, మనం గ్రంథాన్ని తింటున్నాం. పరలోకము నుండి దిగొచ్చిన ఆ గ్రంథం ఏదైతే ఆయన కుడి చేతిలో ఉన్నదో, ఆ బలిష్ఠుడైన ఆ వేరొక దూత యొక్క కుడి చేతిలో ఉన్న గ్రంథము, అది వాక్యము, అది మనిషి కుమారుని శరీరం. అది మనం తింటున్నాం, దాని పేరునే మనం బ్రతుకుతున్నాం. ఎందుకంటే పక్షిరాజు పిల్లలు మాంసం పైననే బ్రతుకుతుంది. ఆమేనంటారా? హల్లెలూయా. ఇప్పుడు ఇది ఏంటిది? విందును తినడం అంటే కృప, విందులో పాల్గొనడం అంటే కృప, వాక్యమును భుజించడం అంటే కృప, మీటింగ్కి వచ్చావంటే కృప. ఇట్స్ ఎ గ్రేస్. ఇది కృప ఉన్నది. ఇది అర్థమైందా చెప్పింది? ఇప్పుడు ఆ కృపను, ఆ కంచెను దాటుతున్నావు. ఎట్లా దాటుతున్నావు? వాక్యం తినడానికి నేను ఆహ్వానిస్తున్నాడు దేవుడు. పాస్టర్ ద్వారా నిన్ను వాక్యం తినడానికి నేను ఆహ్వానిస్తున్నాడు. కమ్ అండ్ ఈట్, వచ్చి తిను. కమ్ అండ్ ఈట్, వచ్చి తిను, వచ్చి తిను, ఆహారం తిను, ఆత్మీయ ఆహారం తిను అని ఆహ్వానిస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నెపములు చెప్తున్నావు, సాకులు చెప్తున్నావు, తప్పించుకొని తిరుగుతున్నావు నువ్వు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ప్రవక్త అంటున్నాడు, అలా చేసే వాళ్ళందరికీ ఏందట? కృపా కంచెను అతడు దాటి ఉన్నాడు. వాడికి తీర్పు తప్ప ఏది మిగలదు. ఎందుకు? కృపా కంచెను వాడు దాటున్నాడు. నేను ఎవరన్నా బ్రదర్తో, బ్రదర్ నువ్వు వారం మధ్యలో కూటాలకు వస్తలేవు బ్రదర్, నువ్వు ఎత్తబట్టలో ఉండవు అంటే, నేను ఎందుకు ఎత్తబడిలో ఉన్నాను? నేను ఎట్లా ఉండను? ఇగో ఇట్లుండవు, ఇగో ప్రవక్త చెప్తా, నేను వర్తమానం వినకుండా, విందులో పాల్గొనకుండా, వాక్యం యొక్క విందులో పాల్గొనకుండా, పక్షిరాజు పిల్లగా నువ్వు వాక్యము ఏకైక మనిషికి మనుష్యం తినడానికి ఇక్కడ పెట్టబడతా ఉంటే, వాక్యం పెడతా ఉంటే దాన్ని తినకుండా నువ్వు ఏవేవో నెపములు చెప్పిస్తా, నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు. నాకు ఈ పని ఉంది, నాకు ఆ పని ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు వ్యాపారం ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, ఇవన్నీ చెప్పి తిరుగుతున్నావు. నువ్వు తిరుగుతున్నావంటే అర్థం ఏంటిది? నీకు తీర్పు తప్ప ఇంకేమీ లేదు. నేనంటలేను, ప్రవక్త అంటున్నాడు సుమా, మళ్ళీ చెప్తున్నా, నీకు తీర్పు తప్ప మరేమీ మీకు వానికి మిగలదు. ఎందుకనగా కృపా కంచెను అతడు దాటి ఉన్నాడు. కృపా సరిహద్దును దాటిన వ్యక్తికి దేవుని ఉగ్రతే మిగులును. కృప సరిహద్దును దాటిన వ్యక్తికి దేవుని ఉగ్రతయే మిగులును. ఇప్పుడు మీకు కృప అంటే ఏంటో కొంచెం అర్థం కావాలి. కృప అంటే ఏంటో తెలుసా? మనం కొనుక్కునే ల్యాండ్స్ కాదు, మనం కొనుక్కునే స్థలాలు కాదు, మనం కట్టుకునే ఇల్లులు కాదు, మనం కొనుక్కునే కార్లు బండ్లు కాదు,
మనం కొనుక్కునేవి ఏవి అది కృప కాదు. కృప ఏంటో తెలుసా? బయటి వాడికి లేనిది నీకున్న కృప ఏంటో తెలుసా? బయటి వాడికి. అర్థమైందని అన్నది మాట. అటు సంఘ శాఖలలోనికి లేనిది, అటు సంస్థాగత సంఘాలలోనికి లేనిది, ఇటు ఇతర మతస్థులకు లేనిది, నీకు మాత్రమే ఏర్పరచబడిన, ఎన్నుకోబడిన, ముందుగా నిర్ణయించబడిన వధువైన నీకు మాత్రమే ఉన్న కృప ఏంటో తెలుసా? ఈ వర్తమానం తినడం, ఈ వర్తమానం వినడం, ఈ వర్తమానం తినడం. వింటున్నారా? ఈ వర్తమానం వినడము, ఈ వర్తమానం తినడమే, ఈ విందులోనికి నువ్వు రావడమే, ఆ ఏకైక మనిషి కుమారుని శరీరాన్ని తింటూ ఆయన రక్తమును త్రాగడమే ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన కృప. కృప అంటే మనం కట్టుకునే ఇల్లులు కాదు. కృప అంటే మనం కొనుక్కుంటున్న స్థలాలు కాదు. కృప అంటే మనకున్న పొలాలు కాదు. కృప అంటే మనకున్న దాని కార్లు, బండ్లు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇవి కాదు కృప. వధువుకి ఇచ్చిన కృప అది కాదు. పెళ్లి కుమార్తెకి ఇచ్చిన కృప అది కాదు. మరి పెళ్లి కుమార్తెకు ఏమిచ్చాడు దేవుడు? కృప వర్తమానం ఇచ్చాడు ఆయన, వాక్యాన్ని ఇచ్చాడు ఆయన, విందుకు ఆహ్వానిస్తున్నాడు ఆయన. దేనికి? వినబడతా నేను చెప్పేది ఏమైనా? విందుకు ఆహ్వానిస్తున్నాడు, వాక్యమునకు ఆహ్వానిస్తున్నాడు ఆయన. ఆమేనంటారా? అందుకే ప్రవక్త అంటున్నాడు, కృపా సరిహద్దును దాటిన వ్యక్తికి, అంటే విందుకు రాకుండా ఉన్న వ్యక్తికి, వాక్యమును తినకుండా ఉన్న వ్యక్తికి, వాక్యమును తినమని ఆహ్వానిస్తే, విందుకు రమ్మని ఆహ్వానిస్తే దానికి ఏదో సాకులు చెప్పి తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తికి ఇప్పుడు కృపా కంచెను దాటాడు. ఇప్పుడు అతను కృపా సరిహద్దును దాటాడు. ఆ కృపా సరిహద్దును దాటిన వ్యక్తికి దేవుని ఉగ్రతే మిగులును. ఎట్లెత్తపడతాను? నేను బ్రదర్తో అన్నా, బ్రదర్ నువ్వు ఎత్తబడవు బ్రదర్ అని చెప్పాను డైరెక్ట్గా ముఖం ముందు మన చర్చ్ బిల్ వరకే. నేను ఎట్లా ఎత్తబడను అని అంటాడు. నువ్వు ఎట్లా ఎత్తబడవో నీకు వర్తమానంలో నేను ఎన్నోసార్లు చెప్తారా, నీకు తలపై నుండి పక్క నుండి వెళ్ళిపోతుంది. నీ మెంటల్గా నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప దేవుని మెంటల్ని నువ్వు అర్థం చేసుకోవట్లేదని చెప్పిన. ఎందుకంటే దేవుని మనస్సు ప్రవక్త ద్వారా మనకు బయలుపరచబడుతుంది. ప్రవక్త వర్తమానం ఏంటిది? దేవుడి మనస్సు, దేవుని ఆలోచనలు, దేవుని మనస్సు ప్రవక్త వర్తమానం ద్వారా మనకు బయలుపరచబడుతుంది. అందుకే ప్రొఫెట్ అంటున్నాడు, ఏమంటున్నాడు? కృపా సరిహద్దును దాటిన వ్యక్తికి దేవుని ఉగ్రతే మిగులును. అన్ని కాలములలోనూ మానవుడు ఆ విధంగానే చేశాడు. అన్ని కాలములలో మానవుడు ఆ విధంగానే చేశాడు. బైబిల్లో దరిదాపు అన్ని యుగములలోనూ అట్లే జరిగినదని మనం కనుగొన్నాము. బైబిల్లో దరిదాపు అన్ని యుగములలో అట్లే జరిగిందని మనం కనుగొన్నాము. ఎట్లా జరిగింది? దేవుడు ఆహ్వానం పంపడము విందుకు, వాళ్ళు ఏదో ఒక నెపములు, ఏదో ఒక ఎక్స్క్యూజెస్, ఏదో ఒక వాళ్ళ కారణాలు, సాకులు చెప్పి వాళ్ళు తప్పించుకొని తిరగడం, దాన్ని త్రోసేయడం. దానివలన ఏమైతా ఉన్నది? దేవుని ఉగ్రత. ఎందుకంటే వాళ్ళు కృపా కంచెను దాడుతూ ఉన్నారు, వాళ్ళు కృపా గీతను దాడుతూ ఉన్నారు వాళ్ళు. ఇది కృప, ఇది ఆహ్వానం కృప. వచ్చి విందులో పాల్గొనడం కృప. రాజు తన కుమారుని యొక్క వివాహము కొరకు సిద్ధపరిచిన విందది. రాజు ప్రభులకు ప్రభు అయిన ఆ దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వివాహ విందిది. ఇందులోకి నేను ఆహ్వానిస్తున్నాడు. ఆ విందులో బ్రదర్ ఏంటిది? అందులో విందు పెట్టేది ఏకైక మనిషి కుమారుని శరీరం, వాక్యం, ఏకైక మనిషి కుమారుని శరీరం, రక్తం, ఆత్మ, పరిశుద్ధాత్మ. కానీ ఆ విందులోకి ఆహ్వానిస్తుంటే, ఆ గ్రంథమును తినడానికి ఆహ్వానిస్తుంటే ఆ గ్రంథం తింటలేరు. ఆ పరలోకమును దిగొచ్చిన ఆ బలిష్ఠులను వేరొక దగ్గర క్రీస్తు దిగొచ్చాడు. ఆయన ఎందుకు దిగొచ్చాడు? 1963లో ఆయన ఎందుకు వచ్చాడు? ప్రకటన 10:1 ప్రకారముగా ఎందుకు దిగొచ్చాడు? ఈ గ్రంథాన్ని ఇవ్వడానికి, ఈ విందుకు ఆహ్వానం తెలియజేయడానికి. ఈ గ్రంథం ఇచ్చి నీకు విందుకు ఆహ్వానం తెలియజేస్తున్నాడు ఆయన. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? కృపా సరిహద్దును దాటి ఆ వ్యక్తి దేవుని ఉగ్రతకు మిగిలిపోతున్నాడు. వింటున్నారా? ప్రవక్త అంటున్నాడు, బైబిల్లో దరిదాపు అన్ని యుగములలో అట్లే జరిగినది మనం కనుగొన్నాం అని ఇప్పుడు ఎగ్జాంపుల్ పోతున్నాడు. ఇప్పుడు ప్రవక్త, దేవుడు తన దాసులకు నోవాహును పంపగా
నోవాహును చూచి ప్రజలు నవ్వుచూ వెక్కిరించసాగిరి. ఇప్పుడు మనము విందును పిలిస్తే వాళ్ళు విందుకు రాకపోవడం పక్కకు పెట్టాయి, ఈ విందుకు రాకుండా ఇంకా మనల్ని ఏం చేస్తున్నారు, నవ్వుచూ వెక్కిరిస్తున్నారు. ఈ రోజున హేళన చేస్తున్నారు, వెక్కిరిస్తున్నారు. ఇజ్ ఇట్ రైట్? నిజమేనా? ప్రవక్త అంటాడు, దేవుడు తన దాసులకు నోవాహును పంపగా నోవాహును చూచి ప్రజలు నవ్వుచూ వెక్కిరించసాగిరి. ఇన్ని లేఖనాలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఇన్ని లేఖనాలు ప్రవక్త చెప్పినట్టు ప్రవక్త యొక్క పరిచర్యలో ఇన్ని లేఖనాలు జరుగుతున్నాయి. అవన్నీ మనం చూపిస్తున్నాం, అవన్నీ మనం బోధిస్తున్నాం, అవన్నీ చూపిస్తున్నాం మనం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ విందుకు రాకపోగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనల్ని చూసి నవ్వుతూ వెక్కిరిస్తున్నారు. మన పైన ట్రోల్ వీడియోలు తయారు చేస్తున్నారు. మనం చెప్పే ప్రసంగాల పైన సినిమా కమెడియన్స్తో ట్రోల్ వీడియోలు తయారు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు బ్రదర్? లేఖనం నెరవేరు పక్కన. నోవాహు దినాల్లో జరిగినట్టుగానే ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నది. ఏం చెప్పలేదా నోవాహు దినాల్లో జరిగినట్టు ఇప్పుడు జరుగుతుందని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజు దేవుడు నోవాహును తన దాసులకు నోవాహును పంపినప్పుడు ఏం జరిగిందట? నోవాహును చూసి ప్రజలు నవ్వుచూ వెక్కిరించసాగిరి. ఉగ్రత నుండి తప్పించుకునే మార్గమును దేవుడు వారికి చూపించాడు. చూపించాడా? ఉగ్రత నుండి తప్పించుకునే మార్గం ఓడ. కరెక్టేనా? ఓడలోనికి ఆహ్వానించబడ్డారు. కానీ మళ్ళీ ఆ ఓడలోకి ఆహ్వానించబడినప్పుడు మళ్ళీ ఏం చేశారు? ఆ ఓడలోనికి ఒక ఆహ్వానాన్ని వాళ్ళు తిరస్కరించారు, వాళ్ళు త్రోసివేశారు. వారు కరెక్టేనా కాదా? ఉగ్రత నుండి తప్పించుకునే మార్గం దేవుడు వారికి చూపించాడు. కానీ వారు నెపములు చెప్పిరి. ఓడలోనికి రాకుండా, ఆ మార్గంలోనికి రాకుండా ఏం చెప్పడం మొదలుపెట్టారు వీళ్ళు? నెపములు. వారి యొక్క ఆధునిక ఆలోచనకు ఆ మార్గం సరిపోలేదు. వారికి కావలసిన మార్గం అది కాదు. అందుకనే నోవాహు దినములలో వారు నెపములు చెప్పసాగిరి. వారి ఆధునిక ఆలోచనకు ఆ మార్గం సరిపోలేదు. అరే బాబు రా, ఇది 7 ముద్రల విందు, మంచిగా వచ్చి భోంచేయండి రా అంటే వారికి అది నచ్చట్లేదు. మర్మములు ఇవి, వచ్చి తినండి. రహస్యాలు ఇవి, వచ్చి తినండి. మర్మాలు, రహస్యాలు వచ్చి తినండి. దేవుడు జగదుపునాది వేవడక మునిపే దాచుంచిన, మన మహిమ కొరకు దాచుంచిన రహస్యాలు, మర్మాలని పౌలు గారు చెప్పాడు. అదిగో అంత గొప్ప మర్మములు, రహస్యాలు అవి ఇప్పుడు బయలుపరచబడ్డాయి. వచ్చి ఈ విందులో పాల్గొని తినండి రా బాబు. ఇవి వినండి. వినడమన్నా తినడమన్నా ఒకటే గ్రీక్ భాషలో. వినడమన్నా తినడమన్నా ఒకటే మాట గ్రీక్ భాషలో. వినండ్రా బాబు, తినండ్రా బాబు అంటే ఏమంటున్నారో తెలుసా? పాస్టర్ నాకు అంత టైం లేదు పాస్టర్. 7 ముద్రలు చదివినావు అంటే 7 ముద్రలా? అసలు పుస్తకం ఉందో లేదో కూడా తెలియదు వాళ్ళకి. ఇంట్లో 7 సంకాలాలు ఉన్నాయా నీ దగ్గర? 7 ముద్రలు ఉన్నాయా నీ దగ్గర? ఎన్నిసార్లు 7 సంఘకాలను మేము పంచిపెడుతున్నాము? ఎన్నిసార్లు 7 ముద్రలు నేను మీకు పంచిపెడుతున్నాము? ఉన్నాయా? ఉండాల పాసరా, ఉండాల. కొన్నట్టు గుర్తుంది నాకు. సరే, దాన్ని చదివినవా? దాన్ని ధ్యానించినవా? ఇదిగో నేను ఈ సబ్జెక్ట్ ఎత్తుతున్నాను, మీరు చదవండి అని చెప్తున్నా. ముందే మీరు చదవండి, ఈ సబ్జెక్ట్లో నేను మాట్లాడబోతున్నాను ప్రవక్త చెప్పిన అంశంలో నుండి అంటే నువ్వు తింటున్నావా దాన్ని ఇంట్లో కూర్చొని? లేదు. సరే, ఇక్కడికి వచ్చైనా వింటావంటే అది లేదు. ఏం జరుగుతుంది? ఇలాంటి వాళ్ళకి అందరికీ ఏం జరుగుతుంది? తీర్పు, ఉగ్రత. దేవుని తీర్పు, ఉగ్రత తప్ప ఇంకేమీ ఉండదు వీళ్ళకు. ఒకవైపు విందు పెట్టక పాస్టర్లు, ఎంటెంఎస్ఎస్ పాస్టర్లు ఈ విందును వాళ్ళు పెట్టక విశ్వాసులను ఆకలితో చంపేస్తున్నారు. ఆకలితో. ఒకవైపు 7 సంకాలాలు బోధించరు, 7 ముద్రలు బోధించరు, బైబిల్లోని విమోచన ప్రణాళిక బోధించరు. ఇదంతా ఏదైతే ఉంటుందో ప్రకటన గ్రంథం బోధించరు, దాని గ్రంథం బోధించరు, దాని 70 వారాలు బోధించరు. ఏం బోధించరు? ఓన్లీ ఆదివారం ఆ గంట సేపు వాళ్ళ కాలక్షేపముగా వాళ్ళు బోధించుకుంటారు. ఆ కాలక్షేపంలో ఏముంటుందంటే మీరు దశమభాగాలు కట్టాలా, మీరు కానుకలు కట్టాలా, మీరు పాస్టర్కి లోబడి ఉండాలా, మీరు పాస్టర్ చెప్పినట్టు వినాలా. ఫినిష్. ఒకవైపు విందు లేక
అక్కడ విశ్వాసులు ఆ విందు ఆ పాస్టర్ పెట్టక అక్కడ విశ్వాసుల ఆకలితో చస్తా అంటే పైగా మళ్ళీ వాళ్ళు ఏమంటారు, మర్మములు మర్మరాలు మనకు అక్కర్లేదు, మర్మములు మర్మరాలు మనకు అక్కర్లేదు, ఈ మర్మములు ఏం అక్కర్లేదు, నువ్వు భక్తిగా జీవిస్తే చాలు పరలోకం పోతావు. ఇదేమన్నా జాన్ వెస్లీ కాలమా దైవభక్తిగా జీవిస్తే పరలోకం పోతావు అని చెప్పడానికి? జాన్ వెస్లీ కాలంలో దైవభక్తిగా జీవిస్తే పరలోకం పోతావు, కానీ ఇది జాన్ వెస్లీ కాలం కాదు కదా, ఇది తలరాయి వచ్చిన కాలం కదా, ఇది ప్రకటన 10లో క్రీస్తు దిగి వచ్చిన కాలం కదా, చేతిలో విప్పబడిన పుస్తకంతో వచ్చాడు కదా ఆయన. నువ్వు తినాల్సింది అదిగో జాన్ వెస్లీ వర్తమానం కాదు, నువ్వు తినాల్సింది ఇప్పుడు అదిగో ఆ పుస్తకాన్ని తినాలి. ప్రకటన 10లో ఆ బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం దిగి వస్తున్నప్పుడు తీసుకొచ్చిన ఆ గ్రంథాన్ని తినాలి నువ్వు ఇప్పుడు. ఒకవైపు ఎంటైమెసెస్ సంఘాలలో వాక్యము దొరకక ఆకలితో చచ్చిపోయిన వాళ్ళు, ఆల్రెడీ చచ్చిపోయిన. మీరు ఎప్పుడన్నా గమనించారా? ఆకలి అయ్యి ఏమీ తినకపోతే కొద్దిసేపు అయ్యాక 2-3 గంటలు అయ్యాక ఇక ఆకలి చచ్చిపోతుంది. ఇక డ్యూ నో దట్? మీకు తెలుసు కదా, మీకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాలేదా? మీకు ఇక ఆకలి చచ్చిపోతుంది. ఇక అప్పుడు ఒకవేళ బిర్యానీ పెట్టినా, చికెన్ బిర్యానీ పెట్టినా, మటన్ బిర్యానీ పెట్టినా, నీకు ఇష్టమైన ఏదో ఆహారం పెట్టినా, బ్రదర్ ఆకలి ఆల్రెడీ చచ్చిపోయింది బ్రదర్, ప్లీజ్ తినలేను నేను ఇప్పుడు. అదేంటి ఇప్పటిదాకా ఆకలి అన్నావుగా? అదే ఆకలి అయ్యి ఇక నువ్వు పెడతావేమో చూసినా, పెడతావేమో అని ఇక దాటిపోయింది బ్రదర్, టైం దాటిపోయింది, ఆకలి చచ్చిపోయింది. ఇక వాడికి నువ్వు ఎంత పెట్టినా తినడిగా, తిన్నా ఏదో నీ కోసం కొంచెం అట్లా ముట్టుకొని ఏదో కొంచెం తిని వెళ్ళిపోతాడు. ఈరోజు ఎంటైమెసెస్లో చాలామంది సంఘాలు విశ్వాసాల పరిస్థితితో తెలుసా? పాపం వాళ్ళకి ఆకలయ్యి మా పాస్టర్ గారు పెడతాడేమో, మా మెసేజ్ పాస్టర్ గారు పెడతాడేమో, విందు పెడతాడేమో, 7 సంకాలాల విందు పెడతాడేమో, 7 ముద్రల విందు పెడతాడేమో, ప్రకటన గ్రంథం విందు పెడతాడేమో, లేకపోతే దానియేలు గ్రంథం విందు పెడతాడేమో. కానీ ప్రతి ఆదివారం అదే సోది, అదే బోధ. సంఘ క్రమానికి లోబడండి, పాస్టర్ చెప్పినట్టు వినండి, సంఘ పెద్దలు చెప్పినట్టు వినండి, దశమ భాగాలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి, అదే సోది, అదే బోధ ప్రతి ఆదివారం. వీడికి ఆకలై లాస్ట్కు మళ్ళీ మీరు పాస్టర్ గారి యొక్క ప్రసంగం వినొద్దు. యూట్యూబ్లో ఆశీష్ లాల్ గారి ప్రసంగం కానీ, పాస్టర్ గారి ప్రసంగం కానీ మీరు వినొద్దు. విన్నారా? చూడండి, మీ పని అయిపోయినట్టే. విన్నట్టు ఎవరన్నా తెలిస్తే సంఘంలో నుండి బయటికి వెళ్ళగొడతాం మేము. పాపం వాని ఆకలితో విందుకు ఆహ్వానించకుండా, విందును పెట్టకుండా, ఆకలితో వాడిని చంపి లాస్ట్గా ఆకలితో వాడికి ఏమైపోతుందంటే వాళ్ళలో ఉన్న ఆకలి అంతా చచ్చిపోతుంది. ఇక ఆకలి అంతా చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు 7 సంఘకాలాలు అని అన్నామనుకో, రెస్పాన్స్ ఉండదు, స్పందన ఉండదు. 7 ముద్రలు అని అన్నామనుకో, వాళ్ళకు స్పందన ఉండదు. ప్రకటన గ్రంథం అని అన్నామనుకో, స్పందన ఉండదు. దానియేలు గ్రంథం, దానియేలు 70 వారాలు, ఏ స్పందన ఉండదు ఇక వాళ్ళకు. ఎందుకు స్పందన ఉండదు? అంత పెడుతున్నా కూడా మళ్ళీ ఎందుకు తింటలేరు? ఆకలి చచ్చిపోయింది వాళ్ళ లోపట. పాస్టర్స్ ట్రిక్ ఇది, ఎంటైమెసెస్ పాస్టర్స్ ట్రిక్, ఎంటైమెసెస్ పాస్టర్స్ యొక్క తంత్రం ఇది. అపవాది తంత్రం వీళ్ళ లోపల పనిచేస్తుంది. ఎలా అంటే విశ్వాసిని ఆకలితో చంపేసి, వాడు ఆకలితో ఉండగా ఆకలి అంతా కూడా చంపేస్తే ఇక వాడు ఏ యూట్యూబ్లో పాస్టర్ ప్రసంగం వినడు, ఇక ఆశీష్ లాల్ గారి ప్రసంగం వినరు, ఇక ఏ పాస్టర్ ప్రసంగం వినడు. ఇక వాడు బ్రదర్ వీళ్ళందరికీ ఏం కాబోతున్నది? మెసేజ్ ప్రకారంగా వీళ్ళందరూ కృపా కంచెను దాటారు, వీళ్ళందరికీ తీర్పు రాబోతున్నది. నువ్వు వాళ్ళతో మాట్లాడనుకో, 7 సంఖ్యలు చదివినవా, 7 ముద్రలు చదివినవా, ఈ మధ్యలో ఈ పలానా మెసేజ్ వచ్చింది ప్రాఫిట్ గారిది, అది చదివినవా, ఆ ప్రకటన గ్రంథం మీద నీకు పూర్తి అవగాహన వచ్చిందా, అవన్నీ అడిగినావనుకో, వాళ్ళు మాట్లాడరు. ఇక నీతో మాట్లాడడం మానేస్తారు. ఒకవేళ వాళ్ళు మీ బంధువులు అనుకో, మీ వేరే ఎంటైమెసెస్ చర్చ్లో ఉన్న మీ బంధువులు అనుకో, వాళ్ళు ఇక నీతో మాట్లాడరు. ఇక నీతో మాట్లాడడం ఆపేస్తారు. ఇక వాళ్ళు అస్సలు నీతో మాట్లాడరు. ఇక ఎందుకంటే నువ్వు ప్రతిసారి ఇది అడుగుతున్నావు కాబట్టి.
విందుకు వాళ్ళని ఆహ్వానించిన. ఒకవేళ అనుకో, పలానా మెసేజ్ ఉన్నది చదవండి, అది సూపర్ మెసేజ్, ప్రాఫిట్ చెప్పాడు, అది ఇలా 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 పలానా పాయింట్స్ చెప్పాడు, మీరు చదవండి అంటే కూడా వాళ్ళకి ఆకలి చచ్చిపోయింది. ఇక వాళ్ళు వినరిగా, దాన్ని చదవరిగా వాళ్ళ మెసేజ్ని. సాతాన్ యొక్క తంత్రం తెలివిగా విశ్వాసుల పైన పాస్టర్ ద్వారా పనిచేస్తున్నాడు. ఆకలి చంపేస్తాడు వాడు ఆకలిని చంపేసినప్పుడు, దాహాన్ని చంపేసినప్పుడు ఇక వాడికి జీవజలమును గురించిన దాహము కానీ, జీవారం గురించిన ఆకలి కానీ వాడికి ఉండదుగా. ఈ మర్మములు తెలుసుకోవాలి, ఇవన్నీ నేను తెలుసుకోవాలి. మళ్ళీ ఇందులో సీనియర్ పాస్టర్లు వస్తారు, సార్లు, అయ్యగారులు, సీనియర్ పాస్టర్లు. వీళ్ళు వచ్చి మనకు ఆ మర్మరాలు అక్కర్లేదు, మనకు అవన్నీ ఏం అక్కర్లేదు, నువ్వు సింపుల్గా ఉండి పరలోకం పోతావు. ప్రవక్త చెప్పలేదా దేవుడు సామాన్యతలో దాగుంటాడని? అందుకే మనకి ఇవన్నీ సామాన్యత అంటే ఏందలో ఉండడమా? ఏందలో ఉండడం సామాన్యత. మరి ప్రవక్త బ్రెన్నాన్ గారికి అన్నీ తెలుసుగా మరి, అంటే ఆయనకు సామాన్యత లేదా? ఆయనకు దేవుడు ఆయనలో దాగి లేడా? సామాన్యుడు కాదా ఆయన? ప్రవక్తకు అన్నీ తెలుసుగా మరి. 7 ముద్రలు బోధించిండు, 7 సంఖ్యలు బోధించిండు, దానియేలు గ్రంథం చెప్పిండు, మొత్తం బైబిల్ అంతా వివరించిండు కదా ఆయన, ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు. మరి అదంతా సామాన్యత కాదా? వీళ్ళకి సామాన్యత యొక్క అర్థం ఏంటో తెలుసా? నేటి కాలంలో ఉన్న మెసేజ్ పాస్టర్లకు సామాన్యత అంటే నీకు ఏం తెలియకపోవడం, మర్మములు ఏమి తెలియకపోవడం, మర్మములు ఏమి నీకు తెలియకపోవడం, రహస్యాలు ఏమి నీకు తెలియకపోవడం, అదే సామాన్యత. ఇప్పుడు అప్పుడు నువ్వు దేవుడు సామాన్యతలో ఉన్నాడు, నీలో ఉన్నాడు బ్రదర్. ఎందుకంటే నీకు 7 ముద్రలు తెలియదు, నీకు 7 సంఖ్యలు తెలియదు, నీకు దానిలో 70 వారాలు తెలియదు, నీకు ఇవన్నీ ఏం తెలియదు. అవసరం లేదు బ్రదర్ అవన్నీ, మీకు అవన్నీ మనకు అక్కర్లేదు. అవి ఆ మార్పాస్టరు నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు అని బోధించుకొని జనాలను ఆకర్షించుకుంటున్నాడు. ఏ రోజైనా నాకు ఇది తెలుసు అది తెలుసు అని ఎప్పుడని చెప్పినావా? ఎప్పుడు చెప్పలే. ప్రవక్తకు తెలుసు అని చెప్పిన, ప్రవక్తకు తెలిసినే నేను బోధిస్తున్నానని చెప్పిన. అవునా కాదా? ఎందుకంటే ప్రవక్తకు అన్నీ తెలుసు, మర్మములన్నీ ఆయన ద్వారా. ఇప్పుడు ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనం ఏంటి? మర్మములన్నీ ఆయన ద్వారా సమాప్తం కావాలి. బైబిల్లో ఉన్న ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు 66 పుస్తకాలలో ఉన్న దాగున్న మర్మములన్నీ సమాప్తం కావాలి. అందుకే ఆయన విప్పబడిన పుస్తకంతో వచ్చాడు. ఆయన చేతులను, కుడి చేతులు ఉన్న విప్పబడిన పుస్తకం ఏంటిది? అది 7 ముద్రల గ్రంథం. ఏంటా 7 ముద్రల గ్రంథం? ఈ బైబిలే 7 ముద్రల చేత ముద్రించబడి ఉన్నది. ఇప్పుడు అది తెరవబడిన పుస్తకంగా వచ్చింది. ఇప్పుడు అది తెరవబడిన పుస్తకంగా వచ్చింది. ఇప్పుడు ఆ గ్రంథాన్ని మనం తినాలి. యోహాన్ తిన్నాడుగా, మరి మర్మములు తిన్నాడుగా యోహాన్. అక్కడ యోహాన్ ఎవరి సాదృశ్యం? వధువు కాదా? ఇప్పుడు వధువు తినాలా లేదా? దాన్ని చూసినా వీళ్ళు ఎంత వక్రీకరించి బోధిస్తున్నారంటే, ఎంత వక్రీకరించి. మళ్ళీ అంటాడు నీ జీవితం సరిగా ఉందా, నీ కుటుంబం సరిగా ఉందా, లేకపోతే మీ సంఘం సరిగా ఉందా? ఎటు నుండి ఎటు తిప్పుతారో తెలుసా వీళ్ళు? చెప్పే అతని జీవితమే సరిగా ఉండదు, ఈ మాటలు అన్నటోడిదే, అతని కుటుంబమే సరిగా ఉండదు, మళ్ళీ మనల్ని అంటారు. జాగ్రత్తగా వినండి. వాళ్ళు నోవాహుని వాళ్ళు ఏం చేశారట? హేళన చేశారు, నవ్వారు, వెక్కిరించారు. వారికి వారి ఆలోచనకు, వాళ్ళ ఆధునిక ఆలోచనకు ఆ మార్గం సరిపోలేదు. వారికి కావలసిన మార్గం అది కాదు. అందుకని నోవాహు దినంలో వారు నెపములు చెప్పసాగిరి. ఇప్పుడు కూడా అంతేనా? మనకు మర్మములు అక్కర్లేదు బ్రదర్, మనకి ఇవన్నీ అక్కర్లేదు బ్రదర్. అరే, ఒకవైపు లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనము నుండి ఉన్న ఆ విందు ఇప్పుడు జరుగుతుందని ప్రవక్త చెప్తుంటే, మనకు ఆ విందు అక్కర్లేదని వీళ్ళు చెప్తున్నారు. 26వ పారాగ్రాఫ్లో మోషే దినములలో వాళ్ళు నెపములు చెప్పారు, ఏలియా దినములలోనూ వారు ఆ విధముగానే చెప్పారు. వినండి, ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, మోషే దినములలో వాళ్ళు నెపములు చెప్పారు. నెపములు చెప్పిన వాళ్ళందరూ ఏమయ్యారు? చరిత్రలో చదవండి, అందరూ దేవుని ఉగ్రతకు బలైపోయారు. కరెక్టేనా? దేవుని ఉగ్రత ద్వారా నాశనం అయిపోయారు. కరెక్టేనా? నోవాహు దినాల్లో దేవుని ఉగ్రత, మోషే దినాల్లో దేవుని ఉగ్రత, ఏలియా దినాల్లో దేవుని ఉగ్రత. ఆమేన్. క్రీస్తు దినములలోనూ జనులు ఆ విధంగానే చేశారు, నేడు కూడా వారు ఆ విధంగానే చేస్తున్నారు. నెపములు చెప్పడం. ఆయన ఇశ్రాయేలులను విందుకు రమ్మని సూటిగా పిలిచి ఉండెను.
దీనిని నేను నేటి జనులకు అనగా సంఘమునకు అన్వయించగోరుచున్నాను. ఇప్పుడు ఈ ఉపమానాన్ని ఆయన ఇజ్రాయేలులకు చెప్పిండు. వాస్తవంగా ఇది ఇజ్రాయేలుకు చెప్పిండు ఆయన, కానీ ప్రవక్త అంటున్నాడు అక్కడ ఇజ్రాయేలుకు చెప్పిన దాన్ని నేటికి నేను దీన్ని అన్వయిస్తాను, నేను నేటి జనులకు. ఆమేనంటారా? దీనిని నేను నేటి జనులకు అనగా సంఘమునకు అన్వయించగోరుచున్నాను. ప్రభు ఒక ఆత్మీయ విందుకు రమ్మని నేడు కూడా ఆయన అనేకులను పిలుచుచున్నాడు. మర్మములు తిన్నురా బాబు, దేవుని రహస్యాలు, దేవుని మర్మాలు, ఈ లోతైన మర్మములు, ఈ వాక్యం తిన్నురా బాబు అంటే ఆయన చెప్పే 2 గంటలలో జోకరే కనబడతా అంటాడు నాకు. ఎందుకంటే నవ్వించడం, కవ్వించడం, ప్రసంగములంతా నవ్వడము, కవ్వించడం, ఇతరులను ఎగతాళి చేస్తూ మాట్లాడడం, ఇతరులను ఎగతాళి చేస్తూ చెప్పే ప్రసంగాలు అవి. మళ్ళీ అందులో నవ్వించడాలు, కవ్వించడాలు, ఎగతాళిలో నవ్వడాలు, కవ్వడాలు. మళ్ళీ ఒక జోకర్ పులిపిడి వెనకాల నిలబడి ప్రసంగం చేస్తున్నారు. అతను ఇప్పుడు ఒక ఫేమస్ పాస్టర్, అతను ఇప్పుడు ఒక పెద్ద ప్రసంగికుడు, అతను ఇప్పుడు ఒక సీనియర్ పాస్టర్. ప్రవక్త అంటున్నాడు ప్రభు ఒక ఆత్మీయ విందుకు రమ్మని నేడు కూడా ఆయన అనేకులను పిలుచుచున్నాడు. అయినను ఈ జనులు ఆహ్వానమునకు చెవికొట్టలేదు, ఎందుకనగా వారికి అనేక ఇతర పనులు ఉన్నవి గనుకనే నెపములు చెప్పుచున్నారు. పాస్టర్ గారు, నేను వద్దామనుకున్న బుధవారము కరెక్ట్గా అదే సమయంలో నాకు ఫోన్ వచ్చింది పాస్టర్ గారు, వెళ్ళక తప్పలేదు. ఏంటి పాస్టర్ గారు, కరెక్ట్గా ఆ రోజే మాకు ఫంక్షన్ పడింది పాస్టర్ గారు, మా బంధువుల ఫంక్షన్. పాస్టర్ గారు ఆ రోజే నేను చిట్టి కట్టాలా పాస్టర్ గారు ఆ రోజే ఇది పాస్టర్ గారు. నెపములు ఎతుకుతూ ఉన్నారు. దేవుడు ప్రభు ఒక ఆత్మీయ విందుకు రమ్మని నేడు కూడా ఆయన అనేకులను పిలుచుచున్నారు. ఇదేంటిది ఆత్మీయ విందు? ఆదివారం ఏంటిది ఆత్మీయ విందు, బుధవారం ఏంటిది ఆత్మీయ విందు, శనివారం ఏంటిది ఆత్మీయ విందు. ప్రతిసారి మనం ఇక్కడ కూడుకున్నప్పుడు అది ఆత్మీయ విందు. అది ఆత్మీయ విందుకు అనేకులను పిలుచుచున్నాడు. ఆయన నీ జనుల ఆహ్వానమునకు చెవియొగ్గలేదు, ఎందుకన్నా వారికి అనేక ఇతర పనులను గనుక నెపములు చెప్పుచున్నారు. ఇజ్రాయేలు 2000 సంవత్సరముల కిందట, ఇప్పుడు యేసు ఆహ్వానం తెలియజేశాడుగా ఇక్కడ. ఇప్పుడు ఇజ్రాయేలు 2000 సంవత్సరాల క్రిందట వారికి ఇవ్వబడిన ఆహ్వానమునకు లోబడి ఉండినచో నేటి స్థితిలో వారు ఉండేవారు కారు. నేడే భయంకరమైన స్థితిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఏమైందో మనకు తెలుసు. మొదటి రాకడ తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరమున తీతు అనే సైన్యాధిపతి, ఏది రోమన్ సైన్యాధిపతి, ఎలా యెరూషలేమును ముట్టడి వేసి ఊచకొత కోసాడో, ఎలా వాళ్ళందరినీ చంపేశాడో, ఇజ్రాయెల్ అందరినీ, వాళ్ళ రక్తము ఏరులై ఎలా పారిందో అదంతా మనకు చరిత్రలో తెలిసి ఏం జరిగిందో. ఆ తర్వాత అక్కడ నుండి వాళ్ళు ఏ విధంగా ఇతర దేశాలకు వాళ్ళు ఎలా చెల్లా చెదరవైపోయి, ఇక అప్పటి నుండి వాళ్ళు ఏ విధంగా ఇతర దేశాలలో శరణార్థులుగా బతికారో మనకు తెలుసు ఇక్కడ. ఎందుకు? యేసు చేసిన ఆహ్వానాన్ని త్రోసివేసినందుకు. మొదటి రాకడలో ఆయన ఉపమానం అదే చెప్తున్నాడు, విందుకు పిలుస్తున్నాను రండి అని. కానీ వాళ్ళు త్రోసేస్తున్నారు. వాళ్ళు అదే అంటున్నాడు ప్రవక్త. 2000 సంవత్సరాల కిందట ఇజ్రాయేలు వారికి ఇవ్వబడిన ఆహ్వానమునకు లోబడి ఉండినచో నేటి స్థితిలో వారు ఉండేటి వారు కాదు. పెళ్లి విందు ఆహ్వానం వారు 2000 సంవత్సరం కిందటనే నిరాకరించారు. పెళ్లి విందు ఆహ్వానం వారు 2000 సంవత్సరాల క్రిందటనే నిరాకరించారు. అందువలన వారు తిన్నగా తీర్పులోనికి వెళ్ళిరి. వారు నెపములు చెప్పుచు తమ యొద్దకు పంపబడిన ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపిరని యేసు పలికెను. అనుదినం వారు ఏదో ఒక సాకు చెప్పుకుంటూ వచ్చారు. ఆమేనంటారా? అనుదినం వారు ఏదో ఒక సాకు చెప్పుకుంటా వచ్చారు. నేడు కూడా అదే జరుగుతుంది. ప్లీజ్ డోంట్ టెల్ ద ఎక్స్క్యూజెస్ ఫర్ అటెండింగ్ ద మీటింగ్స్. దయచేసి కూటాలకు రాకుండా నెపములు చెప్పొద్దు, సాకులు చెప్పొద్దు. మీరు దయచేసి మీరేం పోగొట్టుకుంటారో మీకు అర్థం కావట్లే. ఆదివారం ఎందుకు రాలేదు? పాస్టర్ గారు ఇది వచ్చింది అది వచ్చింది చెప్పకు. బుధవారం ఎందుకు రాలేదు? శనివారం ఎందుకు రాలేదు? వారి మధ్యలో స్పెషల్ మీటింగ్ ఎందుకు రాలేదు? యూత్ మీటింగ్ ఎందుకు రాలేదు? పాస్టర్ గారు ఇది వచ్చింది అది వచ్చింది చెప్పకవన్నీ. డోంట్ టెల్. ఆ రోజు దేవుడు చరిత్రలో
ఎవరో సాకులు చెప్పారో, నెపములు చెప్పారో, ఆహ్వానాన్ని తోసేశారో, వాళ్ళందరి పరిస్థితి ఏమైందో నీ పరిస్థితి కూడా రేపు నీ గతి కూడా అదే జరగబోతోంది. నీ గతి కూడా అదే, నీ పరిస్థితి కూడా అదే. చెప్పకు. నీతిమంతులు ప్రవక్తలు చంపబడుటకు కారణం జనుల యొక్క సాకులే అని యేసు చెప్పుచుండెను. 88వ పారాగ్రాఫ్లో నీతిమంతులు ప్రవక్తలు చంపబడుటకు కారణం జనుల యొక్క సాకులే. వాళ్ళు సాకులు చెప్పి చంపేశారు వాళ్ళను, నీతిమంతులను ప్రవక్తలను. వాక్యమునకు బదులుగా మానవ కల్పిత సిద్ధాంతముల పట్ల వారు ఎక్కువగా విశ్వాసం ఉంచెను. ఆ విధముగా వారు దేవుని వాక్యమును నిష్ప్రయోజనం చేసిరి. ఇప్పుడు ఇది దేవుని చిత్తం, దేవుని ఇష్టం అనైనా చెప్పాలి, లేదా దానికి నీ సొంత ఆలోచనను జోడించి చెప్పాలి. ఈ రెంటిలో ఏదో ఒకటిను తీసుకోవాల్సినదే. దేవుడైనను సేవించాలి, లేకుంటే దయ్యమునైనను సేవించాలి. ఇది సత్యం, సత్యములో ఇది భాగం. ఒకవేళ నువ్వు అసలు ఇది సత్యమే కాదు, ఇది సరిగా సమకూర్చబడలేదు, ఇది సరిగా అనువాదం చేయబడలేదు అనైనను నువ్వు చెప్పాలి. సాకులు చెప్పడానికి కారణం చెప్తున్నాడు ఆయన. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పాలి. ఇది సత్యమనన్నా ఒప్పుకోవాలి, వాక్యము ఇది సత్యమనని ఒప్పుకోవాలి, లేదా దానికి సాకులు చెప్పడానికి ఏదో ఒకటి నువ్వు జోడించాలి. మానవ కల్పిత ఆలోచనలు ఆ వాక్యానికి జోడించి, అందుకే బ్రదర్ నేను చర్చకొస్తలేను, అందుకే వస్తలేను, నేను మా ఇంట్లో మేమే కూడుకొని ప్రార్థన చేసుకుంటాం. అబ్బా, మేము ప్రవక్త వర్తమానాలు వింటానం మేము మా ఇంట్లో. అబ్బా, మరి అదే ప్రవక్త చెప్పిండుగా సమాజంగా కూడటం మానొద్దని. అదే ప్రవక్త చెప్తున్నాడు కదా ఆహ్వానాన్ని పిలుస్తున్నానని. మీటింగ్ అంటే ఏంటిది? చర్చిలో మీటింగ్ అంటే ఏంటిది? పెళ్లి విందుకి ఆహ్వానం. ఇది ఆహ్వానం, ఇది పెళ్లి విందుకి ఆహ్వానం. ఇది నువ్వు ఇంట్లో కూర్చొని తినేది కాదు, ఇది ఇక్కడికి వచ్చి నువ్వు భుజించాలి ఇక్కడ. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రవక్త అంటున్నాడు, ఏదో ఒకటి చెప్పాలి. దేవుని చిత్తం, దేవుని ఇష్టం అని చెప్పాలి, లేదా దానికి నీ సొంత ఆలోచనను జోడించి చెప్పాలి. సాకులు చెప్పడం అన్నమాట ఇదంతా. సాకులు చెప్తారు వాళ్ళు, ఆ విధంగా చెప్తూ ఉంటారు. అయినా ఏదేమైనా ఇక్కడ ప్రవక్త చెప్పినట్టు, ఇక్కడ క్లియర్గా ప్రవక్త మనకు చెప్పినట్టు ఈరోజు సాకులు చెప్తున్న వాళ్ళు చాలామంది తయారయ్యారు. ఇప్పుడు నేను ఇంకో మెసేజ్లోని మాట్లాడగోరుతున్నాను. ఇప్పుడు ఆ మెసేజ్ను మీరు ఒకసారి చూడాలని నేను కోరుతా ఉన్నాను. ఆ మెసేజ్ పేరు ఏ వెడ్డింగ్ సప్పర్, ఒక పెళ్ళి రాత్రి విందు. ఇందులో కూడా వింది అన్నాడు, ఆ మెసేజ్లో కూడా. ఇప్పుడు చెప్పే మెసేజ్ కూడా డైరెక్ట్గా పేరే ఒక పెళ్ళి రాత్రి విందు, ఒక వివాహ రాత్రి విందు, వెడ్డింగ్ సప్పర్. అది వెడ్డింగ్ బ్రేక్ఫాస్ట్ కాదు, వెడ్డింగ్ లంచ్ కాదు. ప్రాఫిట్ అన్నాడు, అది కూడా అంటాడు ఆయన అక్కడ. వెడ్డింగ్ లంచ్ కాదు, వెడ్డింగ్ బ్రేక్ఫాస్ట్ కాదు, వెడ్డింగ్ సప్పర్. రాత్రి వేళ, సాయంత్రం వేళ. వింటున్నారా? ఇది సాయంత్రం వేళలో భోజనం సమయం అన్నమాట ఇది. అవునంటారా? ఇప్పుడు ఇదేమంటున్నాడు అంటే ప్రవక్త ఇక్కడ మెసేజ్లో ఏం చెప్తున్నాడంటే, ఇది 1956 10వ నెల, అక్టోబర్ 10వ నెల 6వ తారీఖున చెప్పాడు. ఈ మెసేజ్లో ఆయన 20వ పారాగ్రాఫ్లో అంటున్నాడు, ఇప్పుడు ఆహ్వానాలు పంపబడగానే సాకులు మొదలయ్యాయి. ఏందట? కరెక్ట్. ఇప్పుడు ఆహ్వానం పంపబడగానే సాకులు మొదలయ్యాయి. అవును, ఒకడు పెళ్లి చేసుకున్నాడు, మరొకడు ఎడ్లను కొన్నాడు. ఆ కథ మీకు తెలిసిందే. నేడు కూడా పరిస్థితి ఇలాగే ఉంది. దేవుడు విందును సిద్ధం చేసి విశ్వాసిని ప్రకటించడానికి ప్రసంగికుని పంపాడు. విశ్వాసాన్ని దేవుడు విందును సిద్ధం చేసి విశ్వాసాన్ని ప్రకటించడానికి ప్రసంగికుని పంపాడు. ఇప్పుడు విందు ఇంట్లో కూర్చోవడమా? టేబుల్ వేసుకొని తినడమా ఇంట్లో? విందు ఎక్కడికి? విశ్వాసాన్ని ప్రకటించడానికి ప్రసంగికుని పంపాడు. 5 రకాల పరిచయలు కూడా 7వ దూత యొక్క విందును ఇస్తున్నారా లేదా? ఇప్పుడు ఇవ్వాలా లేదా? ఆమేన్. అప్పుడు ఏం జరిగింది? నేను వెళ్ళలేను, ఎందుకంటే నేను వేరే చర్చిలో డీకెన్ని, నేను అలా చేయలేను.
నేను వెళ్ళలేను, ఎందుకంటే అది నా గౌరవ ప్రతిష్టలను తగ్గిస్తుంది. సాకులు. నేను వెళ్ళలేనండి, ఆ మీటింగ్కి నేను వెళ్ళలేను, ఎందుకంటే నేను వేరే సంఘానికి డీకని, నేను ఆహ్వానం వచ్చింది కరెక్టే, విందుకు రమ్మని చెప్పింది కరెక్టే, కానీ నేను వెళ్ళలేను. నేను ఆ మీటింగ్కి వెళ్తే అక్కడ నా గౌరవ ప్రతిష్టలను తగ్గిస్తుంది. ప్రవక్త, నీ గౌరవమా? ఆపై నేను వెళ్ళలేను, ఎందుకంటే అలా ప్రవర్తించే ఆ పాత హోలీ రోలర్స్, పరిశుద్ధ గుండ్రాలుగా నేను నమ్మను. వాళ్ళు అక్కడ ప్రవర్తించే ప్రవర్తన నేను నమ్మను. వాళ్ళు పరిశుద్ధ గుండ్రాలుగా ఉన్నారు వాళ్ళు. నేను నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను. ఇవన్నీ సాకులే. ప్రవక్తంటాను, ఇవన్నీ సాకులే. ఇది చాలా కఠినంగా ఉంది, నేను అలా చేయాలనుకోవడం లేదు. సాకులు. ఇది చాలా కష్టంగా ఉంది బ్రదర్. పాస్టర్ గారు చెప్పినట్టు జీవించడం చాలా కష్టం. పాస్టర్ గారు చెప్పినట్టు మెసేజ్ నమ్మడం చాలా కష్టం. అలా జీవించడం చాలా కష్టం. సాకులు, సాకులు. నేను నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, ఇవన్నీ సాకులే. ఇది చాలా కఠినంగా ఉంది, నేను అలా చేయాలనుకోవడం లేదు. సాకులు. నేను రాత్రి ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యమైపోతున్నది, చర్చికి వెళ్ళలేను అని చెప్తారు. సాకులు. నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి బాగా లేట్ అయిపోతుంది పాస్టర్ గారు, అందుకే నేను చర్చికి వెళ్ళలేను. నేను అంటలేను, అయ్యో నన్ను తిట్టుకునేరు. ప్రవక్త అంటాడు, ఇక అది నీకు ప్రవక్తకు దేవుడికి మధ్యలో విషయం. ఇక అది నాకు సంబంధం లేదు. ఇక అది చెప్పడం వరకే నా బాధ్యత. వాళ్ళు ఏమంటారట, వాళ్ళు నేను రాత్రి ఇంటికి వచ్చేసరికి చాలా అలసిపోతున్నాను, చర్చికి వెళ్ళలేను అని చెప్తారు. ఆలస్యమవుతుంది, అలసిపోతున్నా, నేను చర్చికి వెళ్ళలేను. ఇవన్నీ నేటి సాకులు. ఇంకో మాట అంటాను ఇక్కడ, మా భర్తకు ఇష్టం ఉండదేమోనని భయంగా ఉంది, మా ఆవిడ నన్ను ఇంటి నుండి బయటికి గెంటి వేస్తుందేమని భయంగా ఉంది. సాకులు ఇవన్నీ. నువ్వు అలాంటి మనిషివైతే ఆమె గెంటి వేయడమే సరైనది, అది నిజం. కానీ మీరు చూస్తున్నారుగా, సాకులు చెప్పబడుతున్నాయి. మనం ఇలాంటివి ఎన్నో పేర్లను చెప్పవచ్చు, ఇలాంటివి ఎన్నో పేర్లను చెప్పొచ్చు, అన్నీ సాకులే. పాసలుగా మాకైతే విని 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 మా చెవులు రంధ్రం పడ్డాయి, మొత్తానికే లోపల రంధ్రాలు పడ్డాయి. ఇక మాకు తెలుసు, ఆ బ్రదర్ వస్తానంటేనే మాకు తెలుసు ఏం సాకు చెప్తాడో. ముందే చెప్తాం మేము, ఈ చెప్తాడు చూడు అని. ఎందుకు బ్రదర్ బుధవారం నిన్న మీటింగ్ రాలేదంటే ఏం చెప్తాడో మాకు తెలుసు. అర్థమైందని అన్నది. మనం ఇలాంటివి ఎన్నో పేర్లను చెప్పవచ్చు, అన్నీ సాకులే. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ప్రభువా అన్నాడు. ఇప్పుడు వినండి, ఇప్పుడు ఆ మూడుగా ఇప్పుడు ప్రవక్త దాన్ని ఇంకో రకంగా వివరిస్తున్నాడు. అది లూథర్ నుండి వెస్లీ యుగం వరకు జరిగిన కాలం. మొదటిగా పిలుపు వచ్చింది చూడండి, మొదటి పిలుపు ఏంటిది? లూథర్ నుండి వెస్లీ వరకు జరిగిన కాలం. అన్ని రకాల సాకులు చెప్పబడ్డాయి. మాకు చేయవలసిన ఇతర పనులు ఉన్నాయి అన్నారు. కానీ ఆ దాసుడు తిరిగి వచ్చి నేను ఇవన్నీ చేశాను కానీ వారందరూ సాకులు చెప్తున్నారని చెప్పినప్పుడు యజమానుడు ప్రసంగికుడితో, ఆ దాసుడితో ప్రసంగికుడితో ఏమి చెప్పాడో చూడండి. విందు ఇప్పటికే సిద్ధమైపోయింది, ఆమేన్, ఇప్పటికే సమయం మించిపోయింది, ఇప్పుడు విందుకు రమ్మని పిలుపునివ్వు అన్నాడు. వారిని వదిలేయండి, వారు ఎలాగో రారు. ఇప్పుడు లూథరన్లు రారు, వదిలేయి, వాళ్ళు ఎలాగూ రారు. కానీ వెలుపలకు వెళ్ళి స్వస్థత కూటాలను ప్రారంభించు, కుంటివారిని గుడ్డివారిని అంగహీనులను తీసుకురా. అదేనా రెండోసారి పంపింది? ఇప్పుడేంటిది? స్వస్థత కూటాలు. ఇదేంటిది? ప్రాఫెట్ యొక్క మినిస్ట్రీ. ఫస్ట్ పంపించాడు. పంపించినప్పుడు ఏమైంది? మొదటిసారి వెళ్ళినప్పుడు ఏమైంది? అదిగో వాళ్ళు ఆ లూథరన్లు, తర్వాత వాళ్ళు ఎవరు, ఆ లూథరన్లు, వెస్లీలు, వీళ్ళందరూ కూడా ఏం చేశారు? వీళ్ళు సాకులు చెప్పడం మొదలుపెట్టారు. లూథరన్లు, వెస్లీలు, అది మొదటిది. తర్వాత ఏమన్నాడు? ఇక మళ్ళీ రెండోసారి ఆ దాసుని పంపుతూ ఏమన్నాడు? ఈసారి దైవిక స్వస్థత కూటాలు ప్రారంభించు.
కుంటివారిని, గుడ్డివారిని, తర్వాత మూగవారిని, చెవిటివారిని, వాళ్ళందరం తీసుకురా ఈసారి. హల్లెలూయా, ఆమేనంటారా? సో ప్రవక్త అంటున్నాడు ఇప్పుడు అది ఏమని చెప్తున్నాడంటే ప్రవక్త ఇప్పుడు వెలుపలకు వెళ్ళి స్వస్థత కూటాలను ప్రారంభించు. కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనులను తీసుకురా. ఈ రోజుల్లో గుంపులను పోగు చేయడానికి స్వస్థత కూటాలు పెడుతున్నారని ప్రతి ఒక్కరూ అరుస్తున్నారు. నీకేమైంది ప్రసంగి కూడా? అది బైబిల్ వెలుగు, అది బైబిల్ వెలుగది. ఈరోజు ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే ప్రజలను గుంపులుగా పోగు చేయడానికి స్వస్థత అనే కూటాలను పెడుతున్నారని అందరు అరుస్తున్నారు. కానీ అది వాస్తవంగా ప్రవక్త అంటున్నాడు, నీకేమైంది ప్రసంగి కూడా అంటే అలా అరుస్తున్న వాళ్ళని పట్టుకొని నీకేమైంది ప్రసంగి కూడా, అది బైబిల్ వెలుగది, అది నిజం. వెళ్ళి కుంటివారిని, అంగహీనులను తీసుకురా. బైబిల్ ప్రకారం ప్రభు రాకడకు ముందు ఇదే చివరి పిలుపు. ప్రభు రాకడకు ముందు ఇదే చివరి పిలుపు. వెలుపకు వెళ్ళి స్వస్థత కూటాలకు పిలవండి. అద్భుతాలు, సూచక్రియలు, మరి మహత్కార్యాలు జరుగుతాయి. వారిని లోపలికి తీసుకురండి, ఎందుకంటే నా బల్ల నిండుగా ఉండాలి. అదేనా? అందుకే ప్రాఫిట్ ఏమంటాడు? స్వస్థత అనేది ఏంటిదట? ఎర. ఒక చేపను పట్టుకోవాలంటే ఏం కావాలి? ఒక ఎర కావాలి. స్వస్థత అనేది కూడా ఒక ఎర లాంటిది. కరెక్టేనా? ఇప్పుడు ఆహ్వానం వాళ్ళకి రావడానికి, వాళ్ళ లోపలికి విందులోనికి రావడానికి అది స్వస్థత అనేది ఒక ఎరవలే మాట ఉన్నది అది. హల్లెలూయా. సో ఇక్కడ యేసు చెప్పింది సరిగ్గా నేటి కాలంలో జరుగుతూ ఉన్నదా? ప్రవక్త ఒక మినిస్ట్రీలో జరుగుతూ ఉన్నదా? జరిగింది అక్కడ. ఆమేనంటారా? నెక్స్ట్ ప్రవక్త అంటున్నాడు, ఏమంటున్నాడంటే వెలుపలికి వెళ్ళి స్వస్థత కూటాలకు పిలవండి. అద్భుతాలు, సూచక్రియలు, మరి మహత్కార్యాలు జరుగుతాయి. వారిని లోపలికి తీసుకురండి, ఎందుకంటే నా బల్ల నిండుగా ఉండాలి. ఆమేన్. నేను సిద్ధం చేశాను, నా పశువులను వధించాను, నేను నిజమైన విందు ఇవ్వబోతున్నాను. నువ్వు వెలుపలికి వెళ్ళి కుంటివారిని, అంగహీనులను, గుడ్డివారిని, వ్యాధిగ్రస్తులను తీసుకురా. సహోదరుడా, అది భోజనానికి పిలిచే పిలుపు. సహోదరుడు, అది భోజనానికి పిలిచే పిలుపు. దైవిక స్వస్థతే నేటి కార్యక్రమం. దైవిక స్వస్థతే నేటి కార్యక్రమం. దేవుని చివరి పిలుపు దైవిక స్వస్థతే. దీన్ని అంగీకరించకుండా తమ పాత ఎండిపోయిన సిద్ధాంతాలతో వెనకబడి కూర్చున్న వ్యక్తులు మేము గుంపులను పోగు చేయడానికే వార్తాపత్రికలలో దైవిక స్వస్థత గురించి ప్రకటిస్తున్నామని చెప్తూ ఉంటారు. మేము గుంపులను సమకూర్చడానికి, పోగు చేయడానికి వార్తాపత్రికల్లో దైవిక స్వస్థత గురించి ప్రకటిస్తున్నామని చెప్తుంటారు. కానీ యేసు అలాగే చేయమని చెప్పారు. ఇక్కడ ఉపమానంలో అదేగా చెప్పింది, చేయమని చెప్పింది. ఆయన వెళ్ళి తీసుకురామన్నాడుగా. ఎవరిని తీసుకురామన్నాడు? మంచుకున్న వాళ్ళన్నా? కుంటివారిని, గుడ్డివారిని, కరెక్టేనా? అంగవిహీనంలో ఉన్నవారిని తీసుకురమ్మన్నాడా లేదా? ఏంటిది అది? దైవిక స్వస్థత, ప్రవక్త పరిచర్య. ఆకర్షణ. హల్లెలూయా, ఆమేనంటారా? అదే ప్రవక్త అంటున్నాడు. కానీ యేసు అలాగూ చేయమని చెప్పారు. ఆమేన్. ఒక బ్యాప్టిస్ట్ దగ్గర కూడా ఇదే ఉంటే అతను కూడా ఆనందముతో కేకలు వేసేవాడు. అవునా? దైవిక స్వస్థతే నేటి కార్యక్రమం. దైవిక స్వస్థతే నేటి క్రమం. దైవిక స్వస్థతే. ఇప్పుడు దైవిక స్వస్థత అది రెండవసారి పిలిచిన పిలుపది. మొదటిసారో ఆయన లూథరన్లను, వెస్లీలను పిలిచాడు. చెప్తున్నాడు, వింటున్నాడు సంఘకాలాల్లో. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు నిరాకరించారు. అందుకే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? దైవిక స్వస్థత. కుంటివారు, గుడ్డివారు, మూగవారు, ప్రవక్త, దైవిక స్వస్థత. అర్థమవుతుందా? ఆమేనంటారా? దానిలో నుండి అదిగో వాళ్ళను తీసుకొచ్చి విందులో కూర్చోమంటున్నాడు. విందుకు ఆహ్వానం తెలియజేస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు ప్రాఫిట్ మినిస్ట్రీ అర్థమవుతున్నదా? ప్రవక్త పరిచర్య మీకు అర్థమవుతున్నదా? మూడిడుపుల పరిచర్య, మూడిడుపులు అని చెప్పిండు కదా ఆయన. ఎట్లుందట అక్కడ? 3 సార్లు పిలవడం, 3 ఇడుపులది. అమనంటారా? ఆయన అంటున్నాడు దైవిక స్వస్థతే నేటి క్రమం. ఇప్పుడు ఆయన ఆఖరి పిలుపు గురించి చెబుతూ, మీరు వెళ్ళి వారిని తీసుకురండి, వారు జీవించడానికి ఒక గొప్ప మతశాఖని ఇవ్వండి అని అనలేదు. మూడోసారి ఆయన పిలుపు, చివరి పిలుపు. మూడోసారి దాసుడిని మూడోసారి పంపుతున్నాడు. ఈసారి అంటున్నాడు,
ప్రవక్త అన్నారు, మీరు వెళ్ళి వారిని తీసుకురండి, వారు జీవించడానికి ఒక గొప్ప మత శాఖను, డినామినేషన్ని ఇవ్వండి అని అనలేదు. అది ఆయన ప్రణాళికలో లేదు. ఏం మాట అండి అది ఆయన ప్రణాళికలో లేదు. ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు మనము ప్రాచ్య దేశాల ఆచారాల ప్రకారం, అంటే ఇప్పుడున్న మన వైపు అనమాట. ప్రవక్త బ్రెన్హామ్ గారు ఆయన పశ్చిమ దేశంలో వైపు ఉన్నవాడు. ఇక్కడనో ఇదేంటిదంటే తూర్పు దేశాల ఆచారం అనమాట. ఈ తూర్పు దేశాల ఆచారం ప్రకారం ఆయన ఏం చేస్తున్నారో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ విందు పశ్చిమ దేశం యొక్క ఆచార ప్రకారంగా పిలువబడతలేదు. బైబిల్ అంతా తూర్పు దేశాల యొక్క, అంటే ఎందుకంటే ఇజ్రాయెల్ తూర్పు దేశం కదా, అందుకే బైబిల్ అంతా కూడా ఎక్కువగా తూర్పు దేశాల యొక్క ఆచారాలు సాంప్రదాయాలే మనకు కనబడతా ఉంటాయి. ప్రాఫెట్ అంటాడు మెసేజ్లో, ఇది అమెరికన్స్కి అర్థమయ్యే దానికంటే ఎక్కువగా, అంటే వెస్ట్రన్ పీపుల్, ఈ పశ్చిమ దేశాలలో ఉన్న ప్రజలకు అర్థమయ్యే దానికంటే ఎక్కువగా తూర్పు దేశాలలోకే వాళ్ళకి అర్థమవుతుంది ఈ బైబిల్. కారణం ఏంటిదంటే అందులో ఉన్న ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు అన్నీ కూడా తూర్పు దేశం సంబంధించినవి అవి. ఆమెనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. నేను చెప్పే మీకు ఏమైనా అర్థమవుతుందా? మరి అర్థమైతే ఆమె చెప్పాలా కదా. ఆమె చెప్పడం వల్లనేగా మీకు అర్థమవుతుందని తెలుస్తుంది. సో తూర్పు దేశాల ఆచారాల ప్రకారంగా మన బైబిల్ రాయబడ్డది. మీకు గుర్తుందా? ఒక నాణము పోగొట్టుకున్న స్త్రీ, అది నీకు పశ్చిమ దేశాలలో కనబడదు. అది ఎందుకు? పెళ్ళైన స్త్రీకి తలపైన ఒక 10 నాణములు కలిగిన ఒక పట్టి కడతారు, ఈమెకు పెళ్ళైందని చెప్పడానికి. అర్థమవుతుందా? అందులో ఒక నాణము పోయిందనుకో, అంటే ఒక నాణం తీసేసిరనుకో, దాని అర్థం 9 నాణాలే ఆ స్త్రీకి ఉన్నది. అంటే అర్థం ఏంటిదంటే ఈమె వ్యభిచారంలో పట్టబడిన ఒక వేశ్య, భర్తకు నమ్మకంగా జీవించలేదు కాబట్టి అందుకే ఈమెకు ఆ నాణం ఒకటి తీసేయబడింది. మీకు అర్థమవుతుందా? ఆ నొసలపైన ఉన్న నాణములు, 10 నాణములు ఏదైతే పట్టి ఉందో అందులో ఒక పట్టి అందులో ఒక నాణం తీసేయబడింది. ఇప్పుడు ఈమె వ్యభిచారంలో పట్టబడిన ఒక వేశ్య, భర్తకు నమ్మకంగా జీవించలేదు. ఈమె పతివ్రత కాదు అని చూపించడానికే అక్కడ ఒక నాణం తీసేస్తారు వాళ్ళు. ఇది పశ్చిమ దేశాల ఆచారం కాదు, ఇది తూర్పు దేశాల ఆచారం. ఎందుకండి? గర్విష్ఠుడైన సీమోను యేసును ఇంటికి ఆహ్వానించాడు విందుకి. ఆహ్వానించినప్పుడు అక్కడ ఆచారం ఏంటి చెప్పండి? ఫస్ట్ వారు వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. మన దగ్గర అదే చేస్తాంగా. అది మన 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 యొక్క సంస్కృతి. అది ఏది తూర్పు దేశాల సంస్కృతి. కరెక్టేనా? నీళ్ళు కడుక్కోవడానికి, కాళ్ళు చేతులు నీళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం, నీళ్ళు ఇవ్వస్తాం కాళ్ళు చేతులు కడుక్కోవడానికి. తర్వాత తువాలు ఇస్తాం తుడుచుకోవడానికి. కరెక్టేనా? బైబిల్లో ఏదైతే ఇప్పుడు ఇజ్రాయేల్ యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు, ఆ దేశ ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయో అవన్నీ కూడా తూర్పు దేశాల యొక్క సంస్కృతి అన్నమాట. అది పశ్చిమ దేశాల సంస్కృతి వేరు, తూర్పు దేశాల సంస్కృతి వేరు. అందుకే మీరు గమనిస్తే ఇప్పుడు ప్రవక్త అక్కడికి వెళ్తున్నాడు, తూర్పు దేశాల యొక్క ఆచారాల దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్తూ ఏమంటున్నాడంటే, తూర్పు దేశాల ఆచారంలో ఏం చేస్తారట అంటే, రాజు విందు చేసినప్పుడు మీకు తెలుసా, ఆహ్వానాలు పంపబడిన తర్వాత కుంటివారు, అంగహీనులు, గ్రుడ్డివారు లేదా పిలువబడిన వారు ఎవరైనా సరే అక్కడికి వచ్చేవారు. రాజు ఆహ్వానం తెలియజేసినప్పుడు, విందు చేసినప్పుడు, ఆహ్వానాలు పంపబడినప్పుడు తర్వాత కుంటివారు, అంగవీనులు, గుడ్డివారు లేదా పిలువబడిన వారు ఎవరైనా సరే అక్కడికి వచ్చేవారు. అయితే ఇక్కడ ఒక ఆచారం ఉంది. వారు పెద్దవారై ఉండి రకరకాల బట్టలు వేసుకొని వస్తే వారందరూ కలిసి చూడడానికి ఎలా బాగుంటారు? ఒకరు మంచి సూట్ వేసుకొని మరొకరు చిరిగిన బట్టలతో కూర్చుంటే అది చూడడానికి సరిగ్గా ఉండదు. స్కూల్లో పిల్లలకు యూనిఫామ్ ఎందుకు పెడతారో మీకు ఎవరికైనా తెలుసా? వినబడతలేదు నాకు. ఎగ్జాక్ట్లీ, పిల్లలకు చిన్నప్పటి నుండే వీళ్ళు తక్కువ మేము ఎక్కువ అనే తేడా లేకుండా బట్టలల్లా వేసుకుంటున్న బట్టలల్లా, ఎందుకంటే అందరికీ ఉండకపోవచ్చు కదా అండి, అందరికీ మంచి బట్టలు ఉండకపోవచ్చు, కొంతమందికి పాత బట్టలే ఉండొచ్చు,
కాబట్టి అందుకే కొంతమందికి చిన్నిపోయిన బట్టలు మళ్ళీ కుట్టిన బట్టలు ఉండొచ్చు వాళ్ళకు. అందుకోసమే వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్లో యూనిఫామ్ అంటే అర్థం ఏంటంటే అందరూ సమానంగా ఉండడానికి, చూపించడానికి అందరూ స్కూల్ పెట్టిన డ్రెస్సే వేసుకోవాలి అక్కడ. దాంట్లో అప్పుడు ధనవంతుడు ఎవరో పేదవాడు ఎవరో మీకు తెలుస్తున్నదని అన్నది. ధనవంతుడు ఎవరో పేదవాడు ఎవరో, ఎవరికి ఏముందో ఎవరికి ఏం లేదో అనేది ఉండదు. అందరూ ఒకే బూట్లు వేసుకోవాలి, అందరూ ఒకే టై కట్టుకోవాలి, అందరూ ఒకే డ్రెస్ వేసుకోవాలి, అందరూ ఒకే బెల్ట్ పెట్టుకోవాలి. ఇజ్ ఇట్ రైట్? రెడీనా? అది ఉద్దేశం అన్నమాట స్కూల్లో యూనిఫామ్ పెట్టడానికి. అంటే అందరూ సమానులే అని చెప్పడానికి. ఇక్కడ నువ్వు ఎక్కువ నేను తక్కువ, నువ్వు ఈ కులపోడివి నేను ఆ కులపోడిని, లేదా నీకు ధనవంతుడి నేను పేదవాడిని, ఇలా చెప్పకుండా ఉండడానికి అందరికీ యూనిఫామ్ పెట్టారు స్కూల్లో. సేమ్ ఇప్పుడు కూడా విందు రాజు ఏర్పాటు చేసినప్పుడు ఆ విందుకు ఆహ్వానించబడిన వాళ్ళు అందరూ ఉంటారు. అర్థమవుతుందా? గుడ్డివారు ఉంటారు, అంగహీనులు ఉంటారు, కుంటివారు ఉంటారు, ఇలా ఎందరో ఉంటారు. అందులో ఒకరు సూట్ వేసుకొని రావచ్చు, ఒకరు దాని ఏమంటారంటే ఒకరు చినిగిపోయిన బట్టలు వేసుకొని రావచ్చు. అమనంటారా? అర్థమైందని చెప్పింది. అందుకే ప్రవక్త అన్నాడు, వారు పేదవారై ఉండి రకరకాల బట్టలు వేసుకొని వస్తే వాళ్ళందరూ కలిసి చూడడానికి ఎలా బాగుంటారు? ఒకరు మంచి సూట్ వేసుకొని మరొకరు చిరిగిన బట్టలతో కూర్చుంటే అది చూడడానికి సరిగా ఉండదు. అందుకే ఆయన అన్నారు, ఇప్పుడు ఆహ్వానం ఇవ్వబడినప్పుడు పెళ్లి కుమారుడే ఆ వస్త్రాలను సమకూర్చాలి. విందుకు పిలిచినప్పుడు ఎవరి పెళ్లి విందు అయితే జరుగుతున్నదో ఆ పెళ్లి కుమారుడే ఏం చేయాలట? అందరికీ వచ్చిన వాళ్ళకు వస్త్రాలు ఇవ్వాలి, సమానమైన వస్త్రాలు, యూనిఫామ్. ఓయ్ నువ్వు బాగా ధనవంతుడు కదా, నీకు ఈ వస్త్రం, నువ్వు పేదవాడుగా నీకు ఈ అట్లా కాదు, అందరికీ సమానంగా ఉండే వస్త్రాలు. అవునంటారా? అది కూడా ఎవరు ఇవ్వాలి? అది పెళ్లి కుమారుడే ఆ వస్త్రాలను సమకూర్చాలి. ఇది ఆ ప్రాచ్య దేశాల ఆచారం. అంటే మన ఈ తూర్పు దేశాలలో ఉండే ఆచారం ఇది. ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరి కోసం పెళ్లి కుమారుడు వెళ్ళి ఒక వస్త్రాన్ని కొనాలి. ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరి కోసం పెళ్లి కుమారుడు వెళ్ళి ఒక వస్త్రాన్ని కొనాలి. తద్వారా ఆ వ్యక్తి వచ్చినప్పుడు మరి వారికి ఒకే ఒక మార్గం ఉంది. దేవునికి స్తోత్రం. అందుకు దేవుని కృతజ్ఞతలు. 960 రకాల విభిన్న వర్గాలు లేవు, ఒకే ఒక మార్గం ఉంది. 960 రకాల విభిన్న మార్గాలు లేవు. సంఘశాఖల గురించి మాట్లాడుతున్నాడు. 960 బ్రతబానాం ఉన్నప్పుడు సంఘశాఖలు ఎన్ని ఉన్నాయంటే ప్రపంచవ్యాప్తంగా 960. వింటున్నారా నేను చెప్పింది? 960 రకాల విభిన్న మార్గాలు లేవు, సంఘశాఖలు విభిన్న మార్గాలు లేవు, ఒకే ఒక మార్గం ఉంది. యేసు చెప్పారు, నేనే ఆ మార్గమని. రాజకుమారుడు అంటే ఆ పెళ్లి కుమారుడు ఆహ్వాన పత్రాలను స్వీకరించడానికి ద్వారం వద్ద నిలబడ్డాడు. ఆహ్వాన పత్రం స్వీకరించడానికి ద్వారం దగ్గర నిలబడ్డాడు. ఆహ్వానమున్న ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు తండ్రి ఇచ్చిన ఆహ్వాన పత్రాన్ని పెళ్లి కుమారుడికి అందించేవారు. దానికి బదులుగా పెళ్లి కుమారుడు లోపలికి వచ్చే ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపుగా ఒక వస్త్రాన్ని ధరింపజేసేవాడు. ఓ అద్భుతం! మంచివారైనా చెడ్డవారైనా, ధనికులైనా పేదవారైనా ప్రతి ఒక్కరికైనా వస్త్రాన్ని ధరింపజేశాడు. అప్పుడు వారందరూ ఒకేలా కనిపించారు. ఆమేన్. ఇప్పుడు ఆ వస్త్రం మరేదో కాదు, అది పరిశుద్ధాత్మ బాప్తిస్మమే. అదే ఆ వస్త్రం. ఆమేన్ అంటారా? ఇప్పుడు జాగ్రత్త వినండి. లూథర్ వెస్లీ కాలం వరకు ఆహ్వానం పంపాడు విందును రెడీ చేసి, కానీ వాళ్ళు నిరాకరించారు. తర్వాత ఏం చేశారు? కుంటివారు, గుడ్డివారు, మూగవారు ఇలా ఎవరున్నారో వాళ్ళందరినీ స్వస్థత కూడికలు అవి పెట్టి ఆహ్వానించాడు. ఆ తర్వాత ఇప్పుడు మూడవసారి ఆయన ఇస్తున్నది ఏంటిది అంటే రాజమార్గాలలోనికి వెళ్ళి అక్కడ కంచెలలో రాజమార్గాలకు వెళ్ళి తీసుకురమంటున్నది ఏంటిదంటే ఇప్పుడు వాళ్ళందరికీ ఒకటే వస్త్రం ఇస్తున్నాడు. అదే పరిశుద్ధాత్మ బాప్తిజమము. థర్డ్ వన్ ఈజ్ ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్. మీకు అర్థమైంది అందరికీ? ఏంటిది ఇది? విందు.
సో పరిశుద్ధాత్మ బాప్తిస్మమే ఆ వస్త్రం. ఇప్పుడు ప్రవక్త విందుని గురించి వివరిస్తున్నాడు. ఎందుకంటే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో విందుని గురించి మనం చదివినాం. ఒక రాజు తన కుమారుని వివాహం కోసం విందు తయారు చేశాడు. అమనంటారా? ఇప్పుడు ఆ విందులో ఏం జరుగుతుంది అంటే, అదిగో వచ్చిన వాళ్ళందరి కోసము ఒకే వస్త్రాన్ని ఇస్తారు. అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, పరిశుద్ధాత్మ బాప్తిస్మము నువ్వు పొందుకోకపోతే నీవు ఇంకా విందులోనికి రాలేదని అర్థం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం నువ్వు పొందుకోకపోతే, ఎందుకంటే నీకు ఇంకా నీవు ఆ వస్త్రాన్ని పొందుకోలేదని అర్థం. అర్థమైందా అందరికీ? సో దట్స్ ద రీజన్ ఈరోజు చాలామందికి విందుకు ఆహ్వానం ఉంది కానీ సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. ఇంకొందరో పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకోవట్లేదు. స్వయంగా రాజకుమారుడే, పెళ్లి చేసుకున్న పెళ్లి కుమారుడే స్వయంగా నీకు వస్త్రాన్ని ఇస్తాడు. ఇక ఆ తర్వాత ప్రవక్త దీంట్లో సూపర్ చెప్తాడు. ఆయన ఈ మెసేజ్లో ఏం చెప్తాడంటే, ప్రవక్త గారు స్వయంగా పెళ్లి కుమారుడే ఈరోజు వధువుకి వస్త్రం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఈ విందులోని మనం పెడుతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిస్మం. నేను సీనియర్ పాస్టర్, నేను జూనియర్ పాస్టర్, నేను సీనియర్ విశ్వాసి, నేను జూనియర్ విశ్వాసి, అవన్నీ ఏం లేవు ఇక్కడ. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అందరికీ సమానంగా ఇవ్వబడుతున్నది. మీకు ఏమైనా అర్థమైందా అని అన్నది? ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్, అదే పెళ్లి వస్త్రం, అదే క్రీస్తు యొక్క వధువు వస్త్రం. ప్రైజ్ ది లార్డ్. వాక్య వస్త్రం పరిశుద్ధాత్మ బాప్తిజం ఈరోజు దేవుడు అందరికి ఇస్తున్నాడు ఆయన. ఆమేన్. అందుకే నువ్వు ఆ వస్త్రాన్ని పొందుకోవాలి. ఈరోజు 3 ఇడుపుల పరిచర్య. మొదటి ఇడుపు, రెండో ఇడుపు, మూడో ఇడుపు. ప్రవక్త 3 ఇడుపులుగా ఉన్నది అక్కడ. 3 పిలుపులు, 3 ఇడుపులు. ఆమేనంటారా? మూడో ఇడుపులు ఏం చేస్తున్నాడు? ఆయన వాక్య వస్త్రాన్ని ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిజమాన్ని ఇస్తున్నాడు ఆయన. తలరాయి అభిషేకాన్ని ఇస్తున్నాడు ఆయన. ఆమేనంటారా? ఇప్పుడు ఆ తలరాయి అభిషేకాన్ని ఆయన ఇచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన పూర్తిగా ఇప్పుడు ఆయన తన యొక్క వధువు పూర్తిగా ఇప్పుడు ఆమె దాన్ని ఏమంటారంటే ఆమె పూర్తిగా వాక్యముగా మారిపోవడానికి దేవుడు చేస్తా ఉన్నాడు. అది హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మెసేజ్ పేరు నేరారోపణ. 1963 జూలై 7వ తారీఖున చెప్పాడు ఉదయం. ఎందుకంటే ఉదయం అని ఉన్నదంటే సాయంత్రం కూడా మీటింగ్ అయిందని అర్థం. అందుకే ఉదయం అని పెడతాడు అక్కడ. సో 1963 జూలై 7వ నెల 7వ తారీఖున ఉదయం చెప్పాడు. 77వ పారాగ్రాఫ్లో అంటున్నాడు, ఒకసారి పెళ్లి విందుని గురించి నేను బోధించినది మీకు గుర్తున్నదా? నేను ఒక పెద్ద విందు చేయించాను, అందరినీ రమ్మని ఆహ్వానించాను, కానీ వారంతా ఏవో నిపమ్ములు చెప్పసాగిరి అని ఆయన చెప్పాను. అది మా సిద్ధాంతములను పాడు చేయను గనుక మేము రాము. సో వాళ్ళు చెప్పే నిపములు విన్నారా? బ్రదర్, నేను రెండవ రాకడ నమ్మను బ్రదర్, అందుకే ఆ మీటింగ్లకు రాను. ఓ పాస్టర్కి ఎండ్ మెసేజ్ పాస్టరే, మన రెండవ రాకడ నమ్ముతున్న పాస్టరే ఫోన్ చేశాడు. ఎండ్ మెసేజ్ ఇంకో పాస్టర్కి ఫోన్ చేసి, ఆయన ఎప్పుడు వచ్చేటోడు, ఫోన్ చేసి, బ్రదర్ మా దగ్గర పాస్టర్ ఆశీష్ గారు వస్తున్నారు, మార్క్ గారు వస్తున్నారు, మీటింగ్లు ఉన్నాయి, రండి బ్రదర్ అంటే, నేను రాను బ్రదర్, డైరెక్ట్ నేను రాను బ్రదర్, ఎందుకంటే నేను దాన్ని నమ్ముతలేను. నేను మా సిద్ధాంతం వేరు, నీ సిద్ధాంతం వేరు. విందుగా ఆహ్వానిస్తా అంటే వద్దంటున్నారు. అది మా సిద్ధాంతములను పాడు చేయను కనుక మేము రాము. నాకు భార్య ఉన్నది, ఆమె నన్ను రానియదు అని మరొకటి చెప్పాను. ఉన్నారా అట్లాంటి వాళ్ళు ఇక్కడ? నాకు భార్య ఉన్నది, ఆమె నన్ను రానియదు చర్చ్కి. ఎస్, అట్లాంటి వాళ్ళు ఇదివరకు ఉండే మన దగ్గర ఉండేగా. నేనేం మాట్లాడుతానో మన విశ్వాసాలకు తెలుసు. నాకు భార్య ఉన్నది, ఆమె నన్ను రానియదని మరొకటి చెప్పాను. ఇక్కడున్న ఒక సంఘమునకు నేను పెళ్లి చేయబడితిని. నా తల్లి మెథడిస్టు లేదా బ్యాప్టిస్టు లేదు క్యాథలిక్ కనుక నేను అక్కడికి వచ్చి నిలబడలేను. అందుకైనా
మీరు వచ్చిన విందును రుచి చూడనేరరు. కాబట్టి బయటికి వెళ్ళి వేశ్యలను, వ్యభిచారులను, త్రాగుబోతులను ఎవరైనా కానీ బలవంతం చేయండి, వారిని తెండి, మరి నేను సరిచేయుదును. బ్రదర్, మనందరం అట్లనేగా మారింది. అవును, మనలో చాలామంది వ్యభిచారులు, వేశ్యలు, త్రాగుబోతులు, అమ్మనంటారా? చూసారా? ఇలాంటి జీవితంలో ఉన్న మనల్నే కదా ఈరోజు ఈ విందుకు ఆహ్వానించాడు, ఈ 7 ముద్రల విందుకు ఆహ్వానించాడు, ఈ రాజు యొక్క విందుకు ఆహ్వానించాడు, పెళ్లి విందుకు మనల్ని ఆహ్వానించాడు. ఈరోజు మనల్ని సరిచేశాడు ఆయన. ఆ విందుకు తీసుకురావడానికి మనల్ని సరిచేశాడు ఆయన. మన జీవితాన్ని మార్చాడు. ఇంతకుముందు నేను చెప్పినట్టు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే వస్త్రం మనకి ఇచ్చడం ద్వారా మన జీవితాలు మారిపోయినాయి. అక్కడ మారలేదా? ఏ వ్యక్తినైనా మార్చేది ఏంటిదంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం, ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ బాప్తిస్మమే వ్యక్తిని మారుస్తుంది. ఇంకెవ్వరు మార్చలేరు వ్యక్తిని. తనకు తాను మారాలనుకున్నా మారలేడు, పాస్టర్ మార్చలేడు, సంఘం మార్చలేదు, లేకపోతే సంఘ పెద్దలు ఎవరు మార్చలేరండి. మార్పిచ్చేది పరిశుద్ధాత్మ మాత్రమే. అందుకే నువ్వు పరిశుద్ధాత్మ బాప్సం పొందుకోనంతసేపు నువ్వు మార్పు చెందిన జీవితంతో జీవించలేవు. మార్పు చెందిన జీవితం, విశ్వాసీ జీవితం నీలో కనబడాలి. ఆ పాతవన్నీ నీలో గతించిపోవాలి. నువ్వు నూతన వ్యక్తిగా, నూతన సృష్టిగా నువ్వు మారాలి అంటే ఒకటే ఒక మార్గం, అది పరిశుద్ధాత్మ బాప్తిజం. అది ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ బాప్తిజం మాత్రమే నిన్ను నూతన వ్యక్తిగా, నిన్ను నూతన సృష్టిగా మార్చగలుగుతుంది. పాతవన్నీ నీలో గతించిపోయినట్లు చేస్తుంది, పాతవన్నీ నీలో నశించిపోయినట్లు చేస్తుంది, పాతవన్నీ నీలో చనిపోయేటట్లు చేస్తుంది. ప్రవక్త చెప్తున్నట్టు ఇక్కడ మనల్ని అందుకే పిలిచాడు ఆయన. మనమేం నీతిమంతులం కాదు, అందుకు పిలవలే ఈ విందుకి మనల్ని. లేదు 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 ఆయన అంటున్నాడు, బయటికి వెళ్ళి వేశ్యలను, వ్యభిచారులను, త్రాగుబోతులను ఎవరైనా కానీ బలవంతం చేయండి, వారిని తెండి, మరియు నేను సరిచేయుదును. నేను నా విందు సిద్ధపరిచాను, నా బల్ల సిద్ధపరుచున్నాను, నా అతిథులుగా ఎవరో అక్కడ ఉండాలి కదా అన్నాడు. వారు రాలేదు. అది యూదులను ఖండించుట. ఈనాటి మాట ఏమిటి? అప్పుడు యేసు చెప్పినప్పుడు వాళ్ళు రాలేదు, యూదులు వాళ్ళని ఖండించాడు. మరి ఈనాటి మాట ఏంటి? నేను ప్రెస్బిటేరియన్ చెందినవాడను, నేను లూథరన్ను, నేను ఏకత్వవాదిని, నేను ద్విత్వవాదిని, నేను రాలేను. నువ్వు అక్కడే ఉన్నావు, నువ్వెన్నడూ రాలేవని ఆయన చెప్పింది సరిగ్గా అదే. అది నిజం. సరిగానే బయలుపరచబడిన మెస్సయ్య, సరిగానే బయలుపరచబడిన వాక్యమును వాగ్దానం చేస్తున్న దేవుడు మెస్సయ్య ఎట్లుండును చెప్పెను, ఆ రీతిగానే ఆయన వచ్చి నిలబడెను. ప్రవక్త అంటున్నాడు, ఈరోజు వాళ్ళు ఏ విధంగానైతే ఆ రోజు ఆహ్వానం త్రోసివేశారో నేడు కూడా అట్లనే సంఘశాఖలు ఈ ఆహ్వానాన్ని త్రోసేస్తున్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? అర్హత లేని వాళ్ళను విందులోనికి బలవంతంగా తీసుకొస్తున్నాడు. నిన్ను నన్ను బలవంతంగా విందులోని తీసుకొచ్చాడు. అర్హత లేని వాళ్ళను, యోగ్యత లేని వాళ్ళను, నువ్వు నేను ఎవరమా? అర్హత లేని వాళ్ళ మనం. అర్హత ఉందా మనకు? నాకు చెప్పండి, నాకు అర్హత ఉందా మనకు? లేదు లేదు, మనకు అర్హత ఏమాత్రము లేదు. హల్లెలూయా. అర్థమైన రామని చెప్పండి. ఈ అర్హత లేని వాళ్ళందరినీ దేవుడు పిలుస్తున్నాడు, కానీ వీళ్ళు రావట్లేదు. అర్హత ఉన్న వాళ్ళని పిలుస్తున్నాడు కానీ రావట్లేదు. బ్యాప్టిస్ట్, పెంతెకోస్తు వీళ్ళందరూ. కానీ అర్హత లేని మనల్ని పిలిచాడు ఆయన. ఇది కృపయే నన్ను రక్షించింది, ఇంకేమి కాదు. నా అర్హత కాదు, నా యోగ్యత కాదు, నా తెలివితేటలు కాదు, నా చదువు కాదు, నా జ్ఞానం కాదు, నా పలుకుబడి కాదు, నా డబ్బు కాదు, నా ఆస్తులు కాదు. మరి ఏది నిన్ను నన్ను రక్షించింది? ఏది నిన్ను నన్ను ఈ విందులోనికి ఆహ్వానించింది? ఈ విందులోనికి బలవంతంగా తీసుకొచ్చింది? ఈ విందులోనికి, వర్తమాన విందులోనికి, ఈ ఏకైక మనిషి కుమారుని యొక్క శరీరమును తిని ఈరోజు రక్తం త్రాగడానికి ఏది మనల్ని బలవంతం చేసింది? కృప, 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 కృప. ఒప్పుకుంటారా?
కృపనేనా? నిజమేనా అండి? ఓన్లీ గ్రేస్. దీని ఆహ్వానాన్ని దాటిపోతే ఏందట? ప్రవక్త అన్నాడు, ఈ ఆహ్వానం దాటిపోతే వాళ్ళకు తీర్పు తప్ప ఇంకేం లేదు. కరెక్టేనా ప్రవక్త చెప్పింది? ఆహ్వానం దాటిపోతే ఏం జరుగుతుంది? వాళ్ళకు పాపం వాళ్ళకు తీర్పే రాబోతున్నది. ఎందుకంటే ప్రతిసారి దేవుడు ప్రతి యుగములో ప్రతి కాలంలో ఆహ్వానాన్ని పంపాడు. నోవా దినంలో పంపాడు, వాళ్ళు త్రోసివేశారు, నెపములు చెప్పారు. కరెక్టేనా? మోషే దినాల్లో పంపాడు, సేమ్ అదే హిస్టరీ రిపీట్, చరిత్ర మళ్ళీ పునరుతమైంది. కరెక్టేనా? ఏలియా దినాల్లో పంపించాడు, మళ్ళీ వాళ్ళు ఆ ఆహ్వానానికి నెపములు చెప్పారు. నేటి యేసుక్రీస్తు దినాలలో కూడా సేమ్, ఆయన ఆహ్వానం తెలియజేశారు, వాళ్ళు ఏదో ఒక నెపములు చెప్పారు. ఈ నేటి కూడా అది అనుభవించబడుతున్నది అన్నాడు ప్రవక్త. నేడు కూడా అదే జరుగుతుంది అన్నాడు అని ఆహ్వానం తెలియజేస్తున్నాడు. కానీ వీళ్ళందరూ నెపలు చెప్తాను. బ్రదర్ మంచి మీటింగ్లు, బ్రదర్ మంచి ప్రసంగి కూడా వస్తున్నాడు, సూపర్ మెసేజెస్ వినండి, రండి. పాస్టర్ గారు నాకు టైం కుదరదు పాస్టర్ గారు, పాస్టర్ నాకు ఇది ఉంది పాస్టర్ గారు. అయినా పాస్టర్ గారు మేము దాన్ని నమ్మం పాస్టర్ గారు. ప్రవక్త అంటారండి, ఇక నమ్మమని కూడా చెప్తారట వాళ్ళు డైరెక్ట్గా. అది మా సిద్ధాంతానికి విరోధం పాస్టర్ గారు. చూసినావా? మా పాస్టర్ చెప్పాడు మర్మరాలు అక్కర్లేదని. మొన్ననే వచ్చి చెప్పిపోయాడు వరంగల్లా మా పెద్ద పాస్టర్ గారు, మనకు అవన్నీ అక్కర్లేదని చెప్పాడు, అదంతా తప్పుడు పోదని చెప్పాడు. చూసినావా? వీళ్ళందరికీ ఏం జరగబోతుందంటే తీర్పు. నేనంటలేను, ప్రవక్త అంటున్నాడు, తీర్పు వీళ్ళందరికీ. కానీ విందులోనికి వచ్చినోడికి ఏమి ఇస్తున్నాడో తెలుసా? వస్త్రం. అది నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ. విందులోనికి వచ్చిన వాడికి స్వయంగా పెళ్లి కుమారుడే ఏమిస్తున్నాడు? వస్త్రం. తన భార్యకు తన వస్త్రం ఇస్తున్నాడు. అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం విందులోనికి వచ్చిన వారికి. ఆమేనంటారా? ఈరోజు అదే మనకు కూడా ఇస్తున్నది ఆయన. నువ్వు విందులోనికి వస్తే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఏంటిది? నువ్వు ఇక్కడికి వచ్చి వాక్యం తింటా అన్నావు కదా, ఆ వాక్యం తింటున్నప్పుడు ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ బాప్తిస్మం దేవుడు నీ పైన పంపుతూ ఉంటాడు ఆయన. నువ్వు మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటావు కదా, విన్న వాక్యానికి తిన్న వాక్యానికి, ప్రభువా ఈ వాక్యం చెప్పిన నా జీవితంలో జరగాల ప్రభువా, ఈ వర్తమానం చెప్పిన నా జీవితంలో జరగాల ప్రభువా, ఈ వాక్యం నాలో నెరవేరు జరగాల ప్రభువా, ఈ వాక్యం నాలో శరదారి కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? దాన్ని నెరవేర్పు చేయడానికి, దాన్ని నీలో శరదారి అవునట్టుగా చేయడానికి ఆయన తన పరిశుద్ధాత్మను పంపుతాడు. అదే వస్త్రమై ఉన్నది. ద బాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్. విందులో ఉన్న వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఆయన వస్త్రంగా ఇస్తా ఉన్నాడు ఆయన. ఆమెనంటారా? బ్రదర్, ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎక్కడ దొరుకుతుంది? విందులో. ఓయ్, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎక్కడ దొరుకుతుంది? విందులోనే. ప్రవక్త చెప్పాడు అక్కడ, విందులోనే. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎందుకు ఇస్తాడు? అందరూ ఒకలే. అందుకే పౌలు గారు ఏమంటాడు? క్రీస్తు యేసు నందు దాసుడని లేడు, స్వతంత్రుడని లేడు, గ్రీసు దేశస్థుడని లేడు, యూదుడని లేడు, లేకపోతే స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ కూడా సమానమే. పరిశుద్ధాత్మ బాప్తిస్మం. వండర్ఫుల్, సూపర్ సబ్జెక్ట్. ఆమేన్. ఒక్క పాయింట్ చెప్తా, ఎందుకంటే ఈ పాయింట్ నేను చెప్పాలి. ఇది చెప్పకపోతే నేను ముగించినా అది పూర్తిగా అన్నట్టే ఉంటుంది. ఈ పాయింట్ ఏంటిదంటే, ప్రొఫెసర్ బ్రెన్హామ్ గారు అంటే ఇది మనం చూస్తున్నది ఏంటంటే, ఇక్కడ ఒక విషయం ఉంది. ప్రవక్త బ్రెన్హామ్ గారు త్రిపుల్స్, ఈ ప్రవక్త పరిచర్య 3 ఇడుపులుగా ఉన్నది. మనకు అక్కడ దాంతో పాటు జరిగిన అద్భుతమైన స్వస్థతలను కూడా సూచిస్తున్నది. అంగహీనులు, కుంటివారు, గ్రుడ్డివారు వీళ్ళందరూ. తర్వాత అంత్యదినములలో మనిషి కుమారుని పరిచయతో కూడిన ఆ అద్భుతమైన ఆ సహజాతీతమైన శక్తిని కూడా చూస్తున్నారు. 3వది అంత్యదినాలలో. 3వది మరియు చివరి పిలుపు వచ్చేసరికి రాజమార్గాలలో కంచెల వద్ద ఉన్నవారు స్పందించారు. ఎందుకంటే ఈ ప్రవక్త తన పరిచర్యను ప్రారంభించినప్పుడు ప్రారంభ దినాలలో గొప్ప మరియు ధనిక సంస్థల మధ్య ప్రసంగించారు. ఆయన ఫస్ట్ ప్రసంగం ఎక్కడ జరిగేటి? పెద్ద పెద్ద ధనికుల దగ్గర, పెద్ద పెద్ద ధనికుల సంస్థలు, గొప్పవారు. కరెక్టేనా? రాజుల దగ్గర. ఈవెన్ ఇంగ్లాండ్ రాజు కూడా
అనారోగ్యంతో ఉంటే ప్రవక్తను పిలిపించి ప్రార్థన చేశాడా లేదా? ఆయన స్వస్థత పొందుకున్నాడా లేదా? సో గొప్ప మరియు ధనిక సంస్థల మధ్య ప్రసంగించారు. క్రైస్తవ లోకంలోని ఎందరో ప్రముఖులతో కలిసి పనిచేశాడు ఆయన ప్రవక్త గారు. అప్పుడు ఫస్ట్లా దైవిక స్వస్థత అప్పుడు. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో గొప్ప ప్రదేశాలకు ఆహ్వానించబడ్డారు. కానీ ఆయన ప్రకటించిన వాక్యం మరియు దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మముల కారణంగా ఆయనను తృణీకరించి వెలివేశారు. కరెక్టేనా అండి? ఆయన ప్రకటించిన వాక్యం, ప్రవక్త గారు ప్రకటించిన వాక్యం దేవుడు ఆయన బయలుపరిచిన మర్మముల కారణంగా ఆయనను తృణీకరించి వెలివేశారు. లోకం దృష్టికి ఆ ప్రవక్త పని ముగిసిపోయింది అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఆయన వాక్యముతో కడగబడ్డారు. కాబట్టి ఆ సందేశం సామాన్యులకు, విశ్వాసముతో వినే యథార్థవంతులకు చేరింది. చివరికి మూడో ఇడుపు పరిచయం మొదలయ్యేసరికి అది ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే, ఆ దేవుని మర్మములతో కూడిన ప్రసంగాలు అది ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే సామాన్యులకు, విశ్వాసముతో వినే యథార్థవంతులకు చేరింది. అమనంటారా? అమనంటారా? అమేన్. అందుకే గొర్రెపిల్ల జీవగ్రంథంలో విందు బల్ల వద్ద కూర్చోవడానికి కొన్ని నిర్దిష్టమైన పేర్లు ఉన్నాయి. అందరు రారు విందు బల్ల దగ్గర కూర్చోవడానికి. ఒక నిర్దిష్టమైన పేర్లు ఉన్నాయి. కాబట్టి ఆ పేర్లను పిలవడానికి ప్రవక్త ఒక వర్తమానముతో వచ్చారు. ఈ పిలుపుకు స్పందించిన వారు ఈ లోకపు రాజమార్గాలు మరియు కంచెల నుండి వచ్చిన వారే అయినప్పటికీ, అంటే తక్కువగా చూపబడిన వారు లేదా ఇబ్బందులో ఉన్నవారు, వారు నిజానికి దేవుని కుమారులు, కుమార్తెలు. వారు దేవుని సన్నిధిలో ఉన్న తమ మూల స్థానానికి తిరిగి వెళ్తున్నారు. కంచెలలో, రహదారులలో ఉన్న వాళ్ళని పిలిచాడు కదా, అది ఎవరు అనుకుంటున్నారు? మనలాంటి లోకంలో తక్కువగా ఉన్నవారు. వాళ్ళు లోకం దృష్టిలో మనం చాలా తక్కువ వాళ్ళం. కరెక్టేనా? అందుకే వాళ్ళు అంటారు, ఊరుకోవయ్యా దేవుడు మార్పాసర్కి చెప్తాడా? సతీష్ కుమార్ లాంటి గొప్ప సేవకుడు ఉన్నాక, హైదరాబాదులో సతీష్ కుమార్ లాంటి గొప్ప సేవకుడు ఉన్నాడు. అంత గొప్ప సేవకుడు, ఆయన విశ్వాసులే 1,00,000 మంది అక్కడ. ఒక ఆదివారము 4 కూటాలలో, 4 ఆదివారపు కూటాలలో 1,00,000 మంది హాజరవుతారు. అంత గొప్ప సేవకుడికి దేవుడు బయలుపరచకుండా ఈయనకు బయలుపరుస్తాడా? మన అట్లాగే కదా. మూడోసారికి వచ్చేసరికి కంచెలలో ఉన్నవారు, రహదారులో ఉన్నవారు, తక్కువ అంటే లోకం దృష్టికి తక్కువగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే దేవుడు ఏం చేశారంటే ఆయన బల్ల యొద్ద కూర్చొని ఆయనతో పాటు భుజించడానికి రాజవిందులో ఆ ఏకైక మనిషి కుమారుని శరీరాన్ని తినడానికి, ఆ రక్తాన్ని తాగడానికి దేవుడు పిలిచాడు ఆయన మనలాంటి వాళ్ళను. ఇది గొప్ప భాగ్యం కాదా? ఇదే కృప కాదా? మనకంటే అరువులు లేరా? చెప్పాలా నాకు? దేవుడు ఏమున్నదండి సతీష్ కుమార్కి బయలుపరచడంలా? ఎంతసేపులా బయలుపరచగలడు ఆయన ఒకవేళ బయలుపరచుకోవాలనుకుంటే? చెప్పండి నాకు. ఒకవేళ దినకరణ్ గారికి బయలుపరచుకోవాలనుకున్నా, లేకపోతే ఇప్పుడున్న సంఘశాఖలో పెద్ద పెద్ద సేవకులు ఉన్నారే, వాళ్ళు ఎవరికి బయలుపరచుకోవాలనుకున్న దేవుడు ఎంతసేపు అది బయలుపరిచేది. కానీ ఇక్కడున్న ఉపమానం ప్రకారంగా 3వసారి వచ్చిన పిలుపులో రహదారులో ఉన్నవారు, కంచెలలో ఉన్నవారు, వాళ్ళని ఏం చేశాడు ఆయన? పిలిచాడు. అక్కడ బలవంతంగా లోనికి తీసుకొచ్చేసాడు ఆయన. అదే మనమై ఉన్నాం. వచ్చి లోపలికి వచ్చిన తర్వాత ఏంటి? విందు దగ్గర. ఆ విందుకు వచ్చే ముందు ఏం చేశాడు ఆయన? వస్త్రం. మర్చిపోకండి, అది పెళ్లి విందులో వస్త్రం. అదే పరిశుద్ధాత్మ బాప్తిజం. ఎందుకు? అందరూ సమానులే. ప్రైజ్ ది లార్డ్. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ ది అవర్. ఇది గడి యొక్క వర్తమానమై ఉన్నది. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ఈ కృతజ్ఞత కోరికలో బ్రదర్ విజయ్, ఐజయ దంపతులు వారికి ఇచ్చిన కుమారుని బట్టి ఇప్పుడు వాళ్ళు మరొక విందు రెడీగా చేశారు అక్కడ. సో ఆ విందుకి వెళ్ళే ముందు మనం ఈ విందులో ఉన్నాం. ఇది అసలైన విందు దానికంటే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. మేము ఎంత అద్భుతమైన సమయంలో ఉన్నాం ప్రభువా. ఇది నువ్వు మాకు ఇచ్చిన కృప నేను నమ్ముతున్నా. నేను అంతకంటే ఏమి కాదు ప్రభువా. లూకా సువార్తలో చెప్పబడిన 14వ అధ్యాయంలో చెప్పబడిన ఆ ఉపమానము
మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చెప్పబడిన ఆ ఉపమానము, వాటి అర్థాలు ఏంటో మాకు ఇప్పుడు అర్థమైంది. అవి ప్రభువా మా కాలంలో కూడా జరుగుతుందని, చరిత్ర మరలా పునరుద్ధం అవుతున్నదని మాకు అర్థమవుతుంది ప్రభువా. ఆ లేఖనాలు, ఆ ఉపమానాలు మా కాలంలో కూడా ఇప్పుడు జరుగుతున్నాయి అయ్యా. కానీ ప్రభువా మేము అక్కడ సాకులు చెప్పేవారుగా ఉండొద్దు ప్రభువా. ఆహ్వానం తెలియజేసినప్పుడు సాకులు చెప్పకూడదు, మేము విందుకు రావాలా. మేమిక రాజకుమారుడి కోసం అతని వివాహ విందు కోసం తయారు చేయబడ్డ విందు అది. అతని వివాహము జరిగిన దానికి ప్రభువా తయారు చేయబడ్డ విందు అది ప్రభువా. అది పెళ్లి విందై ఉన్నది, అది వివాహ రాత్రి విందై ఉన్నది అది ప్రభువా. దాన్ని మేము ప్రభువా త్రోసివేయవద్దు. మరి ప్రవక్త ప్రభు అంటాడు, ఆ విందుకు ఆహ్వానబడిన వారిలో అదిగో ఆమె పెళ్లి కుమార్తె ఆమె ఉన్నది. పెళ్లి కుమార్తె ఆ విందులో ఉన్నది. ఇప్పుడు ఆయన తన వస్త్రాన్ని ఇచ్చాడు ఆమెకు అంటున్నాడు. తన వాక్యపు వస్త్రాన్ని, తన పరిశుద్ధాత్మ బాప్తిజమం అనే వస్త్రాన్ని ఆమెకి ఇచ్చాడు అంటున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఇది కేవలం నీ కృపై ఉన్నది ప్రభువా మాకు. ఎందుకంటే ఆ విందులో పెళ్లి కుమార్తె మేమే, ఆ విందులో అతిథులు కూడా మేమే. ఆ ఉపమానంలో ప్రభువా కృప చూపించి మా పైన ప్రభువా. అక్కడ పెళ్లి కుమార్తె మేమే ఉన్నాము, ఆయన నామాన్ని ధరించుకున్నాము. ఇప్పుడు మేము భర్త నామాన్ని భార్య ధరించుకున్నట్టుగా ఇప్పుడు ఆయన నామాన్ని, ప్రభుని యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించుకున్న శ్రీమతి యేసుక్రీస్తుగా మేమున్నాం ఈరోజు. సంఘముగా మేమున్నాం, వధువుగా క్రీస్తు భార్యగా మేమున్నాం ఈరోజు, శ్రీమతి యేసుక్రీస్తుగా. మరియు నువ్వు నీ నామాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. అంతేకాదు ప్రభువా, నీ పరిశుద్ధాత్మను కూడా నువ్వు మాకు ఇస్తున్నావయ్యా, వస్త్రముగా నువ్వు ఇస్తున్నావు ఈ రోజున ప్రభు. ఆ కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఇది కేవలం కృప. అంతేకాదు ఆ విందును భుజించే కృపను ఇచ్చావు మాకు. విందు బల్ల యొద్ద కూర్చొని ప్రభువా విందును భుజించే కృపను మాకు ఇచ్చావు. ఇది కేవలం నీ కృప అయి ఉన్నది. ఆ ఏకైక మనిషి కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగే కృపను మాకు ఇచ్చావు దేవా. నిజంగా ప్రభువా, ఈ ఇంత గొప్ప కృపను మాకు ఇచ్చినవో మాకు ఇప్పుడు అర్థమవుతున్నది ప్రభువా. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, వచ్చిన ప్రతి ఒక్కరిని ఆస్వాదించు. ముఖ్యంగా ఈ రాత్రి కూటాన్ని ఏర్పాటు చేసుకున్న సోదరుడు విజయ్, అదేవిధంగా ప్రభు వారి యొక్క శ్రీమతి విజయ్, అలానే వారికి ఇచ్చిన కుమారుడు ప్రభువా. మరి ప్రభువా విక్టర్ని బట్టి నీకు వందనాలు ప్రభువా, విక్టర్ రాబిన్ బట్టి నీకు వందనాలు ప్రభువా. అందుని బట్టి నీకు స్తోత్రం. అందుకే కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. నీ దీవెనలు వాళ్ళ కుటుంబానికి మెండుగా ఉండును గాక, సమృద్ధిగా ఉండును గాక. నువ్వు ఆస్వాదించమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము. మేము ఆపకండి. ఓ చిన్న ప్రవీణ్ వచ్చిండా? ప్రవీణ్ వేర్ ఇస్ నహూమ్? వెళ్ళిపోయిందా? ఓకే సరే, మనందరము నిలబడి ఉండగా చివరి ప్రార్థన. మన మధ్యలో ఉన్న పాస్టర్ దయాకర్ గారు, కాశంపల్లి నుండి పాస్టర్ దయాకర్ గారు వచ్చారు. పాస్టర్ దయాకర్ గారు ప్రార్థిస్తుండగా మనం అందరము ఏకీభవిద్దాం. చివరి ప్రార్థన మరియు ఆశీర్వాదాలు కూడా ఇస్తారు పాస్టర్ గారు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవ, జీవంగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. థ్యాంక్ యూ లార్డ్. నిజంగా ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేమయ్యా. మేమెంతో రుణపడి ఉన్నాము. ఎందుకంటే నిజంగా అర్హత లేని వారము ప్రభువా. దేవా, నీ విందులో ఉండడానికి మీరిచ్చిన అర్హతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అది నీ కేవలం నీ కృప ప్రభువా. దేవా, నీ దయ తండ్రి, నీ కనికరము మాత్రమే నాయనా. అవును ప్రభువా. ఓ దేవా, నువ్వు ఎన్నుకున్న దాన్ని బట్టి మాత్రమే నాయన. అవును, అందుకు నీకు వందనాలు చెల్లిస్తావు. ఉపమానంలో చెప్పబడ్డట్టుగా ప్రభువా, నిజంగా నాయన కంచెల్లో నిజంగా ప్రభువా అనేకమైన తండ్రి నాయన బలహీనతల్లో ఉన్న మమ్మలను నువ్వు ఆకర్షించుకున్నావు తండ్రి, పిలుచుకున్నావు నాయన. ఓ దేవా, నీ యొక్క సేవకుల చేత పిలిచిన దేవుడవు నాయన. అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా నా తండ్రి, నీ విందులో కూర్చునే భాగ్యం మాకు ఇచ్చారు ప్రభువా, ఆ విందులో పాల్గొనే భాగ్యం మాకు ఇచ్చారు. థాంక్యూ లార్డ్. అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం నాయన. నాయన ఎలా వర్ణించగలం, ఎలా స్తుతించగలము ప్రభువా, ఏమని చెప్పగలము తండ్రి. అవును ప్రభువా. ఉన్నతమైన నీ కృపను బట్టి మహిమ చెల్లిస్తాం.
చెల్లిస్తా Thank you, ఉన్నాము. Lord. తండ్రి నాయన నీ కృప జీవము కంటే ఉత్తమము నాయన. Amen. అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. Yes, దేవా నీ సేవకుని నాయన తండ్రి బలపరిచి నాయన తండ్రి వదుకోవాల్సిన వర్తమానం ఇప్పించినందుకు నీకు వందనాలు. Yes, నాయన Lord. తండ్రి నీ సేవకుని నాయనకి మార్గాన్ని మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తా Yes, ఉన్నాం. Lord. తన కుటుంబాన్ని తన యొక్క పరిచర్యను ఇప్పటి వరకు నువ్వు ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. Thank you, నాయన Lord. నువ్వే నాయన బలిష్టకు దూతగా ముందుకు నడిపించమని కోరుతా ఉన్నాము తండ్రి. నీ యొక్క నాయకత్వములో నాయన ఈ యొక్క వధువు నడిపించబడునుగాక. ఆమేన్. దేవుని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభువా తండ్రి నాయన ఇక్కడ నా తండ్రి యొక్క కృతజ్ఞత కోరిక ఏర్పాటు చేసుకున్న నీ కుమారుణ్ణి వారి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. వారి కుమారుని కూడా నా తండ్రి మీ చేతులకు అప్పచెప్తున్నాను. అతని వెంట కృపాక్షేమంలో వచ్చునుగాక. ఆమేన్. దేవా వారు నాయన నువ్వు చేసిన మేళ్ళకై వారు కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసిన మేము అవును విన్నాము. ప్రభు, అవును. తండ్రి నీకు వందనాలు ప్రభా. Amen. చక్కటి కుమారుని ఇచ్చావు. Yes. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. Yes, Father. నిజంగా ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేము. అవునయ్యా. దేవా, వారు కూడా నా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు నాయన. Yes, Father. నీకు మహిమ. దాని ద్వారానే ప్రభా ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసి ఉన్నారు. అవును ప్రభువా. దేవా నీకు స్తుతులు స్తోత్రములు. Thank you, Lord. నా జీవితంలో ఎన్ని మేలులయ్యా. కదులుతే కూర్చుంటే లేస్తే ప్రభువా అనేక మేలులు మీరు చేసి ఉన్నారు Amen. నాయన. తల Amen. వెంట్రుకలకు మించి ఉన్నవి ప్రభువా, అవిటిని వివరించదనా అని చెప్పినట్టుగా ఉంది నాయన. అవును ప్రభువా. దేవానికి స్తోత్రములు రాజా. వచ్చిన నీ ప్రియులందరినీ కూడా మీరు దీవించండి నాయన. ఇప్పటి వరకు వాక్యం చేత ఆశీర్వదించావు ప్రభువా. నీ వాక్యమే ఇగో ప్రభువా మమ్మలను కడిగేదై ఉన్నది ప్రభువా. Amen. ఓ నీ పరిశుద్ధాత్మనే ఇగో మమ్మల్ని శుద్ధి చేసేదై ఉన్నది ప్రభువా. Amen. నీ పరిశుద్ధాత్మ వస్త్రానిగా మాకు ఇస్తా ఉన్నావు. Amen. నీకు Glory. స్తోత్రం. అది ఎంతో భాగ్యమైనది ప్రభువా. అవును ప్రభువా. లోకములో మాకంటే మంచివారు ఉన్నారు, అందచందాలు గలవారు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు నాయన. Yes. నాయన తల్లి ఎంతో తలాంతులు గలవారు ఉన్నారు నాయన. Yes, Lord. కానీ మాకైతే ఏది లేకపోయినా కేవలము ప్రభా నీ కృప ప్రభా, నీ ఎన్నిక, నీ దయ, నీ ప్రేమ ప్రభా మాపై చూపెట్టినవు. నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. Yes, Father. దేవా ఈ యొక్క వర్తమానం మా అందరి హృదయంలో ముద్రింప చేయండి. మేము తిరిగి నెమరువేట కూడా సాయం చేయండి. సాయం చేదేవా. నీకే మహిమ చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం, బలిష్ఠకు దూత యొక్క నడిపింపు Yes. దేవా నీ విందుకు పిలువబడిన వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. 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 God bless you all. దేవుడు మీ అందరిని దీవించును గాక.